రాజకీయ వైరాగ్యంతో ఉన్నట్టుగా ఉంటున్నారు ఇక్కడ, ఏం పట్టించుకోను. అధిష్టానం ఆదేశిస్తే తప్పితే. నాగరాజన్ చూస్తా ఉంటే నన్ను ఇప్పటికిప్పుడు బయట లాక్కెళ్ళి మళ్ళీ యాక్టివేట్ చేయాలని కావాలని నాకు కోరిక సార్. అదే రఘువీరారెడ్డి గారు అంటే ఒక సీనియర్ నాయకుడు జగన్ గారు పక్కన ఉండింటే ఆ సిద్ధాంతాలు అవన్నీ ఆ లక్ష్యాలన్నీ కూడా సరిగ్గా ఉండేటివి. జగన్ కాంగ్రెస్లో ఉండింటే మిమ్మల్ని కూడా జగనే మా ముఖ్యమంత్రిగా ఉండేటువంటి. అసలు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది, అదొక దేవాలయమే అని కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు మర్చిపోతున్నారు. రీజనల్ పార్టీస్లో ఉన్నటువంటి డిఎన్ఏ నెల్లూరు జిల్లా రీజనల్ పార్టీ పందెం కోళ్ళు 365 రోజులు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నంత వరకు పందెం కోళ్ళు నడుస్తూనే ఉంటున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జగన్ అరెస్ట్ చేయించి తప్పు చేశాడంటారా? డెఫినెట్గా. ఇప్పుడు అరెస్ట్ వారెంట్కి ఎఫ్ఐఆర్ వేస్తారు. అంటే కాపులు కమ్మలు కలవడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు. 100 మార్కులు వేసి జనంతా రైట్ టైంలో వచ్చాడు, రైట్ టైంలో వచ్చినట్టు చెప్తున్నా. అదే చిరంజీవి గారు 2009లో రాకుండా 2014లో వచ్చింటారు ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారిని చాలా దగ్గరగా చూశారు, ఆయన మనిషిగా ఉన్నారు. మీరు తనయుడిని చూస్తున్నారు కదా, ఇద్దరిలో ఉన్న తేడాలు ఏమైనా గమనించారా? చాలా తేడాగా. ఏమా తేడా? ఆంధ్రప్రదేశ్లో మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? నా సిద్ధాంతాలు పక్కన పెట్టి వైసీపీలోనూ ఇంకో పార్టీలో చేరి ఉంటే అధికారంలోకి వస్తే నా రాష్ట్రంలో ఏదైనా మంచి చేయొచ్చు కదన్న ఆలోచన ఎందుకు రాదంటారు? ఇప్పుడైతే అక్కడ పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు. మాకున్నటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో మొత్తం పోయింది. మీరందరు సీనియర్లు ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడం అప్పుడున్న యూపీఏ సర్కారు కారణం ఏంటి సార్? అసలుకి నాకు తెలుసు, తెలియదని కాదు. కేరళము, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు మీకున్నాయి. తమిళనాడులో 2 మంత్రి పదవులు. వాళ్ళు 70 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు, గవర్నమెంట్లో ఇస్తామన్నారు. నిజంగా వాళ్ళతో కలిసి పోయి ఉండింటే ఈరోజు ఒక 170-180 సీట్లు గెలిచేటువంటి వాళ్ళము. కానీ ఇతను చాలా జాగ్రత్తగా ముందు నుంచి పొలిటికల్గా ఇతను యూత్ కాంగ్రెస్లో చేరతాను, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ్వండి అని వచ్చినాడు తలపతి విజయ్. వైఎస్ షర్మిలా గారు ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆమె పాటుపడుతున్నారా, లేదా ఉదయం లేచినప్పటి నుండి కుటుంబ వ్యవహారాల విషయాలు కావచ్చు అన్న జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే ఆమె పాకులాడుతున్నారా? తెలుగుదేశం పార్టీకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు కానీ మీడియా కానీ 2009లో రాజశేఖర్ గారు 2వసారి సీఎం అయిన తర్వాత మీకు శైలజానాథ్ గారికి మంత్రి పదవులు వచ్చాయి. ఒక సీనియర్ పొలిటీషియన్ దివాకర్ రెడ్డి గారిని ఎందుకు తప్పించారంటారు? అతనికి చాలా ఫిర్యాదులు పోయినాయి. ఎవరి మీద? దివాకర్ రెడ్డి గారి మీద. మరి ఇదే ఎలక్షనీరింగ్ ఇలాగే జరిగి, ఇదే పొలిటికల్ సిస్టమ్ ఇలాగే జరిగితే మరి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు పీఎం ఎలా అవుతారంటారు? ఎన్టీ రామారావుకి ఎదురు లేదనుకున్నారు, ఇందిరాగాంధీకి ఎదురు లేదనుకున్నారు, మమతాకి ఎదురు లేదనుకున్నారు. అదే ఈరోజు ఇతను కూడా ఇంకెదురు లేదనుకుంటా ఉన్నారు. ఏ విధంగా అయితే ఓడింది, నేను దిగను. ఏమది మమతా బెనర్జీ? ఏమది? ఎక్కడ పోతుంది ఇది? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? నాకు నడుచుకుంటే చాలాసేపు వచ్చాం మనము. విలువల కోసం కాంగ్రెస్ పార్టీని ఆగిపోయారు. సరే, ఎవరి దారి వాళ్ళు చూసుకుండొచ్చు, ఎవరి ప్రాంత పరిస్థితులను బట్టి వారి అవసరాలను బట్టి పార్టీలు మారి ఉండొచ్చు, కండువాలు వేరే వేసుకొని ఉండొచ్చు. కానీ మీరు ఒకే కండువా కింద, ఒకే నీడ కింద ఉన్నారు. మీరు దానిలో సాధించింది ఏమిటి? ఏం లేదు. ఏదైతే శ్రీరామరెడ్డి తాగునీటి పథకం తీసుకొచ్చారు మీరు, ఉరవకొండ, కళ్యాణదుర్గము, మడకసిర, హిందూపురం వరకు. ఒకప్పుడు నాకు తెలిసి హిందూపురంలో దాహార్తి తల్లాడిపోతూ బిందెలతో కొట్టుకునే రోజు 10 రోజులకు 15 రోజులు కూడా నీళ్ళు వచ్చేటివి కాదు. కిలోమీటర్ల దూరంలో బిందెలు తీసుకెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు. అలాంటి హిందూపురానికి కూడా టెంకాయ కొట్టి నీళ్ళు తీసుకొచ్చింది అంతా రఘువీరెడ్డి గారిదే. మరి ఈరోజు మీరు పవర్లో లేరు, పల్లెకు పరిమితం అయిపోయి కేవలం ఆధ్యాత్మిక చింతన, వ్యవసాయము.
కానీ రక్షిత మంచినీటి మీకు వస్తుందా? శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా మడకసిరకు నీళ్ళు వస్తున్నాయా? హిందూపురం పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా. నేను చెప్పే కరెక్టే, బాధేస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను అతన్ని ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకువచ్చినప్పుడు అది అనౌన్స్ చేయడము, హిందూపూర్లో ఆ రోజు 5 రూపాయల బిందె నీళ్లు కొనేటువంటి వాళ్ళు, అలాంటిది లేకుండా పరిష్కారం అయింది. ఇన్ని రోజులు దాదాపు 17-18 సంవత్సరాలు నడుస్తూ వచ్చింది. ఒక 1 or 2 yearsగా మడక్సిరా హిందూపూర్కి ఆగిపోయింది. అవును సార్. ఈరోజు కూడా ఉరవకొండ, కళ్యాణదుర్గు, రాయదుర్గు శ్రీరామరెడ్డి తాగునీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అది చేస్తున్నా నేను ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే ఒక లెటర్ రాయబోతున్నాను. ఎందుకంటే ట్యాంకర్లో ఈవెన్ మా ఊర్లో కూడా నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకం అని రాజశేఖర రెడ్డి గారు ఈ ఊరు నుంచినే అనౌన్స్ చేశారు. అతని సెంటనరీ సెలబ్రేషన్స్కి వచ్చినప్పుడు ఇక్కడనే అనౌన్స్ చేశారు. అటువంటి ఊర్లో మా ఊర్లోనే ట్యాంకర్లో నీళ్లు తోలేటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు, దాని మీద కొంచెం గమనం పెట్టండి అని. పాపం 2 ఏళ్ళుగా వాళ్ళకు జీతాలు కూడా ఇవ్వలేదు దాన్ని పనిచేసేటువంటి వాళ్ళకు. అది పూర్తి అస్తవ్యస్తమైంది. ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తాను. ఐ హోప్ హీ విల్ ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా లెటర్ రాస్తారు. అంటే మన సిద్ధాంతాలు ఉండాలి సార్. ఆ సిద్ధాంతాలు మన వారికి మంచి జరిగేలా ఉండాలి. మన వారికి మంచి జరిగినప్పుడు మన సిద్ధాంతాలు మనకి ఏం పనికి వస్తాయంటారు? కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, నిదానం కావచ్చు, కానీ అలా అని మనము ప్రతి చిన్నదానికి దానికి లక్ష్మణ్ రేఖ దాటడం అనేది సరైనది కాదు. నాకు నేరుగా లక్ష్మణ్ రేఖ గీసుకున్నా. ఐ అగ్రి అవన్నీ చూస్తూ బాగా యాక్టివ్గా ఉండి, నేను యాక్టివ్ రోల్ లేను పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను యాక్టివ్గా ఉన్నా కూడా మరో రకంగా ఉంటుంది. నేను యాక్చువల్గా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి చాలా క్లియర్గా చెప్పిన, నేను యాక్టివ్గా రోల్ లేను. పార్టీ ఏదైనా చెప్పితే చేస్తాను. సిడబ్ల్యూసీ మీటింగ్ పిలిస్తే వస్తాను. నువ్వు ఒరిస్సాకు పోయిరా, లేదా కర్ణాటకకు పోయిరా, లేదా తమిళనాడుకు పోయిరా, లేకపోతే నిన్నటి రోజు మా పీసీ ప్రెసిడెంట్ మీటింగ్ ఉంది రమ్మన్నారు, పోయినా. నాకు నేరుగా ఏమి చేయడం లేదు. ఐఎమ్ నాట్ యాక్టివ్. బట్ మీరు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది కానీ ఈవెన్ హంద్రీని నీళ్ళు కూడా ఈరోజు ఎంత సంతోషం వేస్తుందంటే నాకు ఆ రోజు బహుశా ఈ దేశంలో ఏ మంత్రి కూడా మంత్రిగా ఉంటూ నీళ్లు ఆ లక్ష్యం పాదయాత్రతో నీళ్లు నడిపించుకుంటూ వచ్చారు, కృష్ణమ్మ నడిపించుకుంటూ వచ్చారు. జీడిపల్లి చేరే వరకు నేను వెనక్కి పోను అని వచ్చినాని ఆ రోజు అందరూ కూడా సహకరించినారు. ఆ నీళ్ళు ఈరోజు అంతా చూస్తుంటే భూగర్భ జలాలు, ఆ నీళ్ళు వస్తున్న చోట మా ప్రాంతానికి దురదృష్టం ఇంకా రావాల్సింది. మేము ఇంకో 2 years గవర్నమెంట్లో కంటిన్యూ అయ్యి ఉండింటే 14 కదా 16, ఇంకో 2 years కంటిన్యూ అయితే నేను కంప్లీట్ చేసేటటువంటి సూనర్ ఆర్ లేటర్ అవుతుంది అని నమ్మకం. దాన్ని కూడా కొంచెం స్పీడప్ చేయాలి అని చెప్పి దాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం లేఖలు మాత్రమే. అంటే మీరు అంతర్నివా గురించి అన్నారు కాబట్టి అడుగుతున్నా. సరే, కృష్ణమ్మను కరువు ప్రాంతమైన రాయలసీమకు తీసుకురావాలని సరే ఎన్టీ రామారావు గారు తలచారని అంటారు. కానీ దానికి కార్యరూపము దాల్చిన మాట కాంగ్రెస్ గవర్నమెంట్లో, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, మీరు ముఖ్యంగా రోషయ్య గారు కాదు, మీరు అనంత వెంకటరామరెడ్డి ఇద్దరు పట్టుబట్టి నిధులు ఎక్కువగా తీసుకొచ్చి హంద్రీనివా పనులు చేపించి కృష్ణమ్మని ఈ ప్రాంతంలో పర్వాలు దక్కించారు. పాదయాత్ర చేస్తూ మీ వెంట నడిపించుకుంటూ వచ్చారు. కృష్ణమ్మని అట్లా జలకళ సంతరించుకుంది, పాదయాత్ర చేశారు మీరు జీడిపల్లి వరకు. అది మర్చిపోలేంది. ఆ తర్వాత పనులు ఏమయ్యాయంటే మీకే తెలుసు. మళ్ళీ కెనాలు కూడా పొడిగించారు, కానీ నీళ్ళేంటి. సరే, ఇప్పుడు భూగర్భ జలాల గురించి మీరు మాట అన్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? లైనింగ్ పనులు చేస్తున్నారు. లైనింగ్ పనులు చేస్తుంటే భూగర్భ జలాలు ఎక్కడ ఉంటాయి? మీకు ఉండవన్నమాట. దానికి రైతులు వ్యతిరేకంగా చేస్తున్నారు. మీ హయాంలో ప్రధాన కాలువలో పనులు పూర్తి చేసినా ఇప్పటి వరకు కూడా 15 ఏళ్ల కాలమైన ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఇంతవరకు నిర్వహించలేదు. అసలు ఆ ఏర్పాటే లేదు. మరి దీని గురించి ముఖ్యంగా పోరాటం చేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ. 14లో అధికారంలోకి వచ్చిన టీడీపీ దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి పట్టించుకోలేదు. అదే మా నాన్న మానసపుత్రిక కదా ఈ హంద్రీనివా అనేది, దాన్ని మేము పూర్తి చేయాలా అనేది ఆయన పట్టించుకోలేదు. దాని గురించి పట్టించుకోవాల్సిన మినిమం ధర్మం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఎంత?
ఏంటి మరి ఎవరు దాని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు? రఘువీరారెడ్డి గారు అంటే చెప్పాలంటే మళ్ళా ఇబ్బంది పడతాను సార్. ఒక వైరాగ్యంతో ఉన్నట్టుగా ఇక్కడ పల్లెలో ఉంటూ రాజకీయ వైరాగ్యంతో ఉన్నట్టుగా ఉంటున్నారు. ఇక్కడ ఏం పట్టించుకోను, అధిష్టానం ఆదేశిస్తే తప్పితే సిడబ్ల్యూసి మెంబర్కి కూడా బలవంతంగా ఇచ్చారు తప్పితే రఘువీరారెడ్డి గారు కోరుకున్నది కాదు. అది కూడా బలవంతమే, ఉండాలి రఘువీరారెడ్డి గారు వాళ్ళు ఉండాలి అని ఇచ్చారు. మరి ఇంత ఈ పరిస్థితుల్లో మరి ఏం మేలు జరుగుతుందంటారు? ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మేల్కోవాలి, వాళ్ళందరూ యాక్టివైజ్ కావాలి. మా వంతు ప్రయత్నము మేము చేయగలిగినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినాము. ఇప్పుడు కూడా చేయనని కాదు, కానీ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా దాని మీద పరిశోధన చేస్తున్న సందర్భం ఉంది. మీ ద్వారా ఐఎమ్ సో గ్లాడ్, మీరు కూడా ఈ జిల్లా వారే, అనంతపూర్ జిల్లా వారే కాబట్టి నిజంగా ఆ కన్సర్న్ ఈ తాగునీళ్ళ మీద లేకపోతే సాగునీళ్ళ మీద కన్సర్న్ ఏదైతే చూపిస్తున్నారో ఐఎమ్ సో గ్లాడ్ అబౌట్ దట్. ఐ రిక్వెస్ట్ యూత్ ఏదైతే ఉన్నారో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చేయాలి. అందులో ప్రభుత్వాలు కూడా బాగా జాప్యం జరుగుతూ ఉంది. వెంటనే మీరు చెప్పినటువంటి మెన్షన్ చేసి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం 100% ప్రతి ఇంటికి చేరేటువంటి విధంగా చేయడం ఒకటి. దానికి పెద్ద ఇబ్బంది కూడా లేదు, అంతా ఒక 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ అది రివైవ్ అయ్యేటువంటి. అదేవిధంగా ఈ హంద్రీనివా అనేటువంటిది, దానికి కూడా మైలేజ్ ఎవరన్నా తీసుకోండి, ఇదేదో మేము తెచ్చాం అవసరమే లేదు. మైలేజ్ ఎవరన్నా తీసుకోండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేయడంతో వచ్చిందా, లేకపోతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమం నడపడంతో వచ్చిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేయడంతో వచ్చిందా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు యాక్చువల్గా పనులు చేయించడంతో జరిగిందా, లేకపోతే మేము ఆ నీళ్లను తీసుకొచ్చి జీడిపల్లి వరకు ఆ నీళ్లు నింపడంతో వచ్చిందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి కాదు. ఎవరైనా క్రెడిట్ తీసుకోండి, ప్లీజ్ కంప్లీట్ అని మీరు రైజ్ చేసినారు. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ప్లీజ్ కంప్లీట్ దట్. అండ్ అది కంప్లీట్ చేయడానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ యూత్ మేల్కోవాలి, లేకపోతే ఇబ్బంది ఉంది, రాబోయే రోజుల్లో ఇబ్బంది. సార్ మీతో పాటు రాజకీయాలు చేసిన వారు, అంటే మీకన్నా వయసులో పెద్దగా ఉండేవారు కావచ్చు, అంటే దివాకర్ రెడ్డి గారిని పక్కన పెడితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికే యాక్టివ్గా ఉన్నారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆనం వెంకటనారాయణ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఐ థింక్ మీకన్నా మీ సమకాలికులు ఉంటారు వయసులో, ధర్మాన ప్రసాద్ గారు కూడా మీ వయసు వాళ్ళే ఉండొచ్చు, లేదా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన వయసులో మీకు అటు ఇటు ఉండొచ్చు, ఇలా ఇప్పుడు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పటికే యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళందరికన్నా పెద్ద తీసుకుంటే మనకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 85 ఏళ్ళ వయసులో కూడా 7 సార్లు ఎమ్మెల్యే అయినా ఇంకా యాక్టివ్, ఇంకా మంత్రి పదవి కావాలని నాకు అంటున్నారు ఆయన. ఈ జనరేషన్ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వసంతాలు పూర్తి జరిగిన 76వ వసంతాలు అడుగుపెట్టిన చంద్రబాబు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు 2029. ఇంత వయసు మీరిన కూడా అందరూ 8-10 వయసుకు దగ్గరున్నా కూడా ఇంకా మంత్రులు కావాలా, ముఖ్యమంత్రులు కావాలని ఆసక్తి చూపుతుంటే 7-10 వయసు కంటే 69 దాటి 70 పడిలోకి పడబోతున్న రఘువీరారెడ్డి గారికి ఎందుకు ఈ వైరాగ్యం వచ్చింది అంటే ఏం చెప్తారు అసలుకి? ఇప్పుడు నాగరాజన్ చూస్తా ఉంటే నన్ను ఇప్పటికిప్పుడు బయట లాక్కెళ్ళి మళ్ళీ యాక్టివ్ చేయాలని కావాలని నాకు మీలాంటి నాయకులు ఉండాలి. ఒకటి ప్రతి ఒక్కటి మంచికే. సరే 2019 వరకు 14 నుంచి 19 వరకు పీసీ ప్రెసిడెంట్గా నా ప్రయత్నం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. 19 తర్వాత కౌంటింగ్ కూడా ఆగలేదు. కొన్ని నా సొంత గ్రామంలో కూడా పూర్తి చేయవలసినటువంటివి ఒక 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి టెంపుల్స్ను రెనోవేట్ చేయడం కానీ, లేకపోతే మా ఊళ్ళో ఇంకా కొన్ని ఈరోజు ఒక కంటి ఆసుపత్రి, లేకపోతే ఒక రెడీమేడ్ గార్మెంట్స్, మిగిలినటువంటి కళ్యాణ మండపం, ఇవన్నీ ఊర్లో చేయాల్సినటువంటి నా ఊరిది నేను చేయాలి కదా. సో ఇవి చేస్తున్నాను. నేనేమి ఒట్టిగా ఏం లేను. నా వ్యవసాయం చూస్తూ టెంపుల్ చూస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పినటువంటి ప్రకారం అది మీ హ్యాపీనెస్, మీ మనసు కోరుకున్నది, అది జరిగింది, అది మంచి జరిగింది కదా. మీ హ్యాపీనెస్ అది. అంటే మీ ద్వారా ప్రజలు హ్యాపీగా ఉండాలి. అంటే ఒక జిల్లా, మీరు ఒక జిల్లా నాయకుడు కాదు, మీరు ఒక రాష్ట్ర నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు అంటే తెలియని వారు లేరు. రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి మీకు తెలుసు అనమాట. ఆ 2 రాష్ట్రాలు అంటే 2 విడిపోయారు. రాష్ట్రం పక్కన పెట్టిన అనంతపురం జిల్లా కన్నా మేలు జరగాలంటే రఘువీరారెడ్డి అంటే ఒక సీనియర్ నాయకుడు యాక్టివ్గా ఉండాలి కదా. మీరు నా బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. నేను దాన్ని ఏం డిస్ప్యూట్ చేయను.
కథ నాకు నేనుగా ఇంతవరకు విద్యార్థి దశ నుంచి నిన్న మొన్నటి వరకు నేను చేపట్టే ప్రతి ఒక్క పోస్ట్ కూడా, అది ఎమ్మెల్యేనా, జిల్లా ప్రెసిడెంటా, పిసిసి ప్రెసిడెంటా, మంత్రినా, స్కూల్ పీపుల్ లీడరా, లేకపోతే యూనివర్సిటీ చైర్మనా, లేకపోతే కాలేజీలో ఇంకోటి, ఇవన్నిట్లో కూడా పూర్తి సంతృప్తిగా నేను చేసినాను. అయ్యో ఫలానా చేయలేకుండా పోయినాను అనేటువంటి అసంతృప్తి, రిగ్రెట్ ఎక్కడ కూడా లేదు. 100% చేసినాను. సో ఒకరితోనే అంతా జరుగుతుందనే కాదు, ఉన్నారు యూత్ ఉన్నారు, నెక్స్ట్ యూత్ చేస్తుంటే డెఫినెట్గా మేము కూడా వాళ్ళకు ఊతం అందించడానికి రెడీగా ఉంటాం. కొంతమంది కోరిక కూడా ఉండింది సార్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన ఇప్పటికీ ఒక సిద్ధాంతం లేదు, ఏమీ లేదు, ఒక లక్ష్యం లేకోకుండా ఎటువైపు అంటే అటువైపు వెళ్తున్నారు. అదే రఘువీరారెడ్డి గారు అంటే ఒక సీనియర్ నాయకుడు జగన్ గారు పక్కన ఉండింటే ఆ సిద్ధాంతాలు అవన్నీ, ఆ లక్ష్యాలన్నీ కూడా సరిగ్గా ఉండేటివి. మరి అలాంటి వారు దూరం అయిపోవడం కూడా పార్టీకి నష్టమే కదా. నేను ఇంకో రకంగా చెప్తాను, జగన్ కాంగ్రెస్లో ఉండింటే మేమందరూ కూడా జగనే మా ముఖ్యమంత్రిగా ఉండేటువంటి. సరే సరే. అంటే గతంలో మీరు కోట విజయభాస్కర్ రెడ్డి గారు క్యాబినెట్లో పనిచేశారు, పశుసంవర్ధక శాఖ మంత్రి అనుకుంటా సార్. అక్కడ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ వరకు, అంటే నాకు తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కువ కాలం అదే చేశారు అనుకుంటారు. రెవెన్యూ మంత్రిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర, రోషయ్య గారి దగ్గర వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, హార్టికల్చర్, ఇంత అనుభవం ఉంది. అనుభవం చెప్తారు. అంటే నాటితో పోల్చుకుంటే నేడు సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటారు అసలు సార్? ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు, నాకు బాగా తెలుసు రాజశేఖర రెడ్డి గారి వరకు చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చాలా ఫ్రీగా వెళ్ళి కలిసేవారు. ఓకేనా, వాళ్ళకి కావాల్సిన పనులు అడిగి చేయించుకునేవారు. అసలు ఇక్కడ పార్టీలో ఎన్నికల వరకే, పార్టీని ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేని అందరికీ సమానంగా చేయాలి, నిధులు కూడా ఏసీడీపీ నిధులు కూడా అందరికీ సమానంగా పంచాలి, వర్కులు జరగాలనే తాత ఉంది. ఇప్పుడు అది పోయింది. అది పోయి ఈరోజు ముఖ్యమంత్రులతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కలిసే పని అసలు అవకాశమే లేదు. ఒకవేళ కలిస్తే అయిపోయి పార్టీ మారేస్తున్నాడు, కండువా మారుస్తున్నాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటి, ఓడిపోతే అధికార పార్టీ ఏదైతే పార్టీ అధికారులు ఉంటో ఓడిపోయిన వారికి అక్కడ ప్రాధాన్యత ఉంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కనీస మర్యాద కూడా ఉండట్లేదు, నిధులు కూడా మంజూరు చేయడం లేదు. అంటే ఈ సిస్టంలో, అంటే ఈ సంస్కృతి మంచిదంటారా సార్? అసలు మీరు చెప్పినట్టు గుర్తు చేస్తున్నాం. మా సంస్కారం, సంస్కృతి ఏమంటే, సరే ఎలక్షన్ల వరకునే పీపుల్ హ్యావ్ ఎలెక్టెడ్, అపోజిషన్ ఆర్ రూలింగ్ అనేది కాదు. నేను వెంకటరామరెడ్డి, మన జయరాం రమేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు సెంట్రల్లో ఉన్నారు. అప్పుడు ఇక్కడ అనంతపూర్లో కూడా ఫేక్ నక్సలైట్సా లేకపోతే యాక్చువల్ నక్సలైట్సా ఇక్కడ ఇబ్బంది పడ్డది. సో నక్సలైట్ జిల్లాల్లో ఏవైతే నిధులు, కేంద్ర నిధులు ఇస్తూ ఉన్నారో ఆ రోడ్లు అది వేయడానికి, అది మాకు కూడా ఇవ్వాలని ఆ రోజు నేను పోలీసులతో రిపోర్ట్ అవన్నీ కూడా తీసుకెళ్ళి అతనితో ఒప్పించి రాత్రి 12:30 గంట అయింది. అతను రెడ్ పెన్తో అక్కడికక్కడనే 700 crores శాంక్షన్ చేస్తే, జయరాం రమేష్ 700 crores మన అనంతపురం జిల్లా చేస్తే, ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు 6 ఉన్నారు సార్. 6 వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సమానంగా అవసరం ఇంకా ఎక్కువ, 50 కోట్లు రావాలి. కొన్ని తెలుగుదేశం జిల్లా కాన్స్టిట్యున్సీల్లో 60 కోట్లు 70 కోట్లు కూడా ఆ రోజు చేయించడం జరిగింది. ఆ రోజు నన్ను కూడా అన్నారు మా వాళ్ళు, ఏమి మన కాన్స్టిట్యున్సీలకే తక్కువ, అది కరెక్ట్ కాదు అనేటువంటిది మేము అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. రిప్రజెంటేటివ్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం. అందుకోసం ఈరోజు ఏమైందంటే, ఈ సంస్కృతి సంస్కారం కాంగ్రెస్లోనే ఉంది, రీజనల్ పార్టీస్లో లేదు, ఉండదు కూడా. ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీ, రీజనల్ పార్టీలు ఇంపాసిబుల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై కాంగ్రెస్ పార్టీ అగైన్ షుడ్ కమ్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ బీజేపీ నేషనల్ పార్టీ అని కూడా ఇంకా వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పద్ధతులు ఆ విధంగా ఉన్నాయి. అందువల్లే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినటువంటి 100% అందరినీ సమానంగా చూసేటువంటి పరిస్థితి ఉండేటువంటి మీరు గుర్తు చేస్తారు కాబట్టి జస్ట్ నాకు అది గుర్తొచ్చి నేను అది చెప్తే ఒకటి. అంటే ఈ సంస్కృతి 2014 వరకు ఉండింది సార్. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయన అయితేనే అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలోనే, ఆయన పట్టం కట్టారు ప్రజలు.
జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ప్రతిపక్ష పార్టీకి పరిమితం చేశారు. కానీ ఆ రోజు 2000 అంత సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు సైతము ప్రతిపక్ష పార్టీలను పిలవడము, మాట్లాడడము, ఆ నియోజకవర్గాల డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి కంటే తెలియదు అవన్నీ. ఆయనకేం తెలియదు, ఆయన అనుకునే ముక్కుసూటిగా పోతా అంటాడు, ఆయనకు తెలియదు ఆ సిద్ధాంతాలన్నీ కూడా. ఆయన వదిలేద్దామని 2019లో ఆయన అదే చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయినా చేయాలి కదా, కనీసం ఒక సిద్ధాంతాలు ఉండాలి కదా. అసలుకి ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేని పిలవాలి, ఆ నియోజకవర్గాల కష్టసుఖాలు తెలుసుకోవాలి, ఆ నియోజకవర్గాల్లో కూడా పర్యటించాలి, మాట్లాడాలి, డెవలప్మెంట్ గురించి చర్చించాలి కదా. ఎందుకు చేయలేదంటారు ఇవన్నీ? ఇప్పుడు ఏముంది, 11 మందే కదా అపోజిషన్, మొత్తం రూలింగే కదా ఇప్పుడు చేయడానికి. అంటే గతంలో 151 స్థానాలు వచ్చాయి వైసీపీకి, అప్పుడు వాళ్ళు చేయలేదు కదా. 23 మంది కదా వీళ్ళు ఉండింది అప్పుడు టీడీపీ వాళ్ళు చేసింది లేదు. ఇంకా వీళ్ళని వీళ్ళు హక్కును చేర్చుకున్నారు తప్పితే వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడింది లేదు కదా సార్. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి ఇటువంటి పోకడ్లు, రాజ్యాంగ విరుద్ధమైంది కూడా. అది మాత్రం సరైనది పోకడు కాదు. రీజనల్ పార్టీస్లో మార్పు రావాలంటే ఏం చేయాలి సార్? మార్పు రావాల్సిందంటే కూడా జనంలోనే ఇప్పుడు జనాలు. ఓకే, ఇంకొకటి సార్, మీ హయాం నుంచి మేము తీసుకుంటే మాకు తెలిసినప్పటి నుంచి కూడా చాలా హుందాగా జరిగేది అసెంబ్లీ. మనకు పార్లమెంట్ ఎలాగ జరుగుతుందో అసెంబ్లీలు చాలా హుందాగా జరిగేది అనమాట. తర్వాత 2014 నుంచి ఈ సంస్కృతికి చరమగీతం పాడినట్టుగా ఉంది. అసలు అసెంబ్లీ అంటే అసలుకి బూతు పురాణాలకు కేర్ ఆఫ్లా మారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎలా తిట్టుకుంటున్నారు, అసలుకి దాడులు చేసుకుంటే ఎవరు పోతున్నారు, ఇలా చేతులు మడిచిపోతున్నారు, కొట్టుకుంటాం రానే పరిస్థితికి పోతున్నారు. అసలు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది, అదొక దేవాలయమే అని కూడా చాలామంది ప్రజాప్రతినిధులు మర్చిపోతున్నారు. నాకు తెలిసి మీ హయాంలో రోషయ్య గారు అనుకుంటా, ఆయన ఏ రోజు కూడా బూతులు మాట్లాడరు, బాగా వెటకారం ఎక్కువ ఉంటుంది ఆయన దాంట్లో. ఒకసారి ఏదో సిగ్గు లేదా అన్న మాటకి కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నారు. సిగ్గు అన్న పదం కూడా నేను ఎందుకు వాడాను అంటే అని అది తప్పుగా తీసుకుందాం. అంత హుందాగా ఉన్న రాజకీయాలు ఈరోజు అంత జిగుప్సాకరంగా మారిపోవడానికి ఎవరి లోపం అంటారంటే, నాయకుల్ని ఎంచుకున్న ప్రజల లోపమా, లేదంటే నాయకుల్లోనే ఇన్బిల్ట్గా ఉంది అది, లేదంటే అంతరాలు ఏమైనా ఉన్నాయా, నాయకుల మధ్య అంతరాల వల్ల ఏమైనా వస్తున్నాయంటారా? రీజనల్ పార్టీస్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఇది నెంబర్ 1. మన స్టేట్లో ఈ కోళ్ల పందాలు ఈ సంక్రాంతి అప్పుడు ఒక 4-5 రోజులు చూస్తాం, భయంకరంగా జరుగుతాయి. ఈ రీజనల్ పార్టీ పందెం కోళ్ళు 365 రోజులు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నంత వరకు పందెం కోళ్ళు నడుస్తూనే ఉంటుంది, అంతే రోజు నడుస్తూనే ఉంటుంది. మరి మీలాంటి వారు జనం అన్ఫార్చునేట్లీ ఆ పందెం కోళ్ళకు కత్తులు కడుతూ ఉన్నారు, వాళ్ళు కొట్టుకునే కాకుండా జనం మీద పడతా ఉన్నారు. అది సరైనది కాదు. అది అంటే మీలాంటి వారు మళ్ళీ వచ్చి యాక్టివ్ అయ్యి కొన్ని పాత సంస్కృతిని మళ్ళీ తీసుకువచ్చే అవకాశం లేదంటారా? వస్తుంది. ఏదైనా బాగా పెరిగిందంటే ఎనీథింగ్ విరుగుట కొరకే అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇట్ బౌండ్ టు కొలాప్స్. మీరు మళ్ళీ అడుగుతూ ఉన్నారు, వై యు ఆర్ ఇన్ కాంగ్రెస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ ఇన్ కాంగ్రెస్. అట్లీస్ట్ మేము ఉంటాం. ఒకవేళ నాకైతే ఏదో ఎమ్మెల్యే నేనే ఎలక్షన్లో మళ్ళీ కంటెస్ట్ కూడా చేయరు భవిష్యత్తులో కూడా చేయను. ఇంకా ఎలక్షన్ కంటెస్ట్ అంటే డీలిమిటేషన్ జరిగి ఒకవేళ మడకసిర మళ్ళీ జనరల్ అయినా కూడా మీరు చేయరా సార్? నేను కంటెస్ట్ ఎందుకు ఎలక్షన్ కంటెస్ట్ చేయను. దట్స్ యూత్ రాని. అంటే యూత్ రాని అంటున్నారు కదా, మరి మీ ఇంట్లో నుంచే యూత్ని ఎందుకు బయటికి తీసుకురావడం లేదు? ఇక్కడ వస్తే నేనే వద్దను, ఎవరిని బలవంతం చేయను. ఇప్పుడు మీ తరం రాజకీయ నాయకులు అందరికీ కూడా వారసులంతా ఇప్పుడు వచ్చేసారనమాట. వారసులు వచ్చారు, మొత్తం అందరికీ వచ్చేసారు. మన జిల్లాలోనే ప్రతి ఒక్కరికి ఒక వారసుడు వచ్చారు. కానీ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఇంట్లో మాత్రం వారసులు ఎందుకు బయటికి రాదు? కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఇద్దరిలో ఎవరు కూడా బయటికి రాలేదు. కారణం ఏమంటారు అసలుకి? ఇప్పుడు నాకు మా నాన్న కానీ మా పెదనాన్న కానీ ఫోర్స్ చేసి రాజకీయాల్లో పంపలేదు. నేను కూడా వాళ్ళకి చెప్పడం ఉండదు, వాళ్ళకి రావాలనుకుంటే రావచ్చు, అంతే. నాకు నేనుగా నేను చెప్పాను. అంటే ప్రస్తుతానికైతే అది కనపడడం లేదు. ఎందుకు? కారణం ఏంటి? అంటే రాజకీయాల మీద వాళ్ళకి ఏమన్నా ఒక జిగుప్సాకరమైన ఆలోచన కానీ, ఎందుకు ఈ రాజకీయాలు ఏంటి? వాళ్ళు ఎక్కువగా ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ ప్రమాణాలు లేదా రాజకీయమైనటువంటి రాజశేఖర రెడ్డి గారితో నాకున్న సాన్నిహితాన్ని చూసి అతను పోయిన తర్వాత జరిగినటువంటి వాళ్ళ మీద కూడా కొంత ప్రభావం పడ్డట్టుంది. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, ఐ డోంట్ నో.
నేనైతే ఇంక ఎన్నికల్లో పోటీ చేయను. నిజంగా రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే ఈ రోజుకి కూడా ఉమ్మడి రాష్ట్రం అలాగే ఉండేది కదా సార్? దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది కదా? ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది, కాంగ్రెస్ పార్టీకి ఉండేది, రాహుల్ గాంధీ ప్రధాని ఇప్పటికెప్పుడో అయిపోయేవాడు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అన్న కళ రాజశేఖర రెడ్డి గారిది కలే కాదు, కాదా సార్? మేమంతా ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఏమని సార్? 2009లో మేము రెండవసారి గవర్నమెంట్కి వస్తూనే సార్ ప్రకాశం హాల్లో, సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం హాల్లో సార్ మేమంతా కూడా ప్రతిజ్ఞ చేశాం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మేము విశ్రమించము అని మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తాం. అదే సార్, మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. తీసుకున్నాం కాబట్టి నాకు దాంట్లో అదొక కారణం. మేము అంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా కళ కదా రాహుల్ గాంధీని PM చేయాలి. ప్రతిజ్ఞ ఇట్ వాజ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. మరి ఆ ప్రతిజ్ఞకు మీరు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అందుకోసమే కాంగ్రెస్లో ఉన్నాం కదా. మరి ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో? CWC మెంబర్గా మీరు మీ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ ఈరోజు PCC అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? నేను మీకు చెప్తుంది పార్టీ నేను ఓపెన్గా నేను మా అధిక నాయకత్వానికే చెప్పినాను. నాకు నేరుగా ఏం చేయను, మీరు చెప్తే చేస్తాను. కళ ఎలా నిలబడుతుంది? యాక్చువల్గా నేను రిటైర్ కూడా కావాలనుకున్నాను. సందర్భంలో రిటైర్మెంట్ కూడా చేయాలన్నప్పుడు రాహుల్ గాంధీ గారి మీద అనవసరమైనటువంటి కేసు పెట్టి అతని సభ్యత్వాన్ని రద్దు చేసి అతని శిక్ష పడేటువంటి విధంగా చేసి అతని ఇల్లు కూడా ఖాళీ చేయించి అప్పుడు మళ్ళీ నేను ఐ డిసైడెడ్ దిస్ నాట్ ద టైమ్ టు రిటైర్ అని నేను అనుకున్నాను. అందువల్లే కంటిన్యూ అవుతున్నాను. ఎక్కడ పంపిస్తే కర్ణాటకలో మన 24-25 నియోజకవర్గాల్లో నాకు అంత పరిచయం ఉన్నటువంటి నియోజకవర్గం అంటే చేస్తాను. ఈరోజు నేను పోటీ చేస్తేనే కాంగ్రెస్ లేకపోతే లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎవరు మొన్న మాత్రం 1989 నుంచి బ్రదర్ 1989 నుంచి ఎలక్షన్లు ఎక్కడ తిన్నా జిల్లాలో మొత్తం నేను తిరిగా. నా కాన్స్టిట్యూన్స్ చాలా తక్కువ తిరిగామని నేను కళ్యాణదుర్గ్ కానీ ఇక్కడ కానీ మా వాళ్ళందరూ నా సహచరులు చూసుకునేటువంటి వాళ్ళు. అక్కడ మొన్న మాత్రమే ఇక్కడ ఎట్టు తిరిగి ఒక్క ఎమ్మెల్యేనైనా పంపాలని నేను నా గట్టి ప్రయత్నం చేశాను. నేను గట్టి ప్రయత్నం, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో డబ్బు పంచేటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. దాన్ని నేను ఇంట్రడ్యూస్ చేయడం మంచిది కాదని నేను చేయలేదు. మిగిలిన ఇద్దరు పంచినారు. బట్ స్టిల్ 18,000 మంది ఓట్లు వేశారు. సో డబ్బు తీసుకొని ఓటు వేసినారు అని నేను వాళ్ళని తప్పు పట్టలేను. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు డిపాజిట్ రాలేదు మీకు. సో అంతే, కేవలం వచ్చేది 18,000 ఓట్లు డబ్బు లేకుండా ఏమీ లేకుండా వాళ్ళు వేసినారు కదా. సార్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మీరు అనడంలోనూ చెప్పడం ఆశపడ్డంలోనూ సార్ అది నేను ఢిల్లీలో చెప్తున్నా. ఢిల్లీలో ఇక్కడ వస్తుంది చెప్పండి. ఢిల్లీలో మన కేంద్రంలో అధికారంలో కానీ మీరు చెప్తున్నారు. అది ఎలా నెరవేరుతుంది? ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల తరువాత బీజేపీ వెంటనే రానున్న 5 ఏళ్ల తర్వాత రానున్న ఎన్నికల మీద ఫోకస్ పెడతారు వాళ్ళు. ఇప్పుడు ఎన్నికల్లో ఈ రాష్ట్రం గెలిచాము అనుకుంటే నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల మీద ఫోకస్ పెడుతుంది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అలా ఆలోచన చేయడం లేదంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళు పశ్చిమ బెంగాల్ గెలిచారు, కేరళం మీ వంతైంది. కేరళంలో సీఎంని ఎంపిక చేయడమే పెద్ద కష్టంగా మారిపోయింది మీ పార్టీకి. బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మనం ఏం చేయాలి, ఇంకా ఏ రాష్ట్రాలు మనము కబ్జా చేయాలి, మన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అవే ఆలోచిస్తుంటాయి. మీరేమో ఇంకా ఆదిలోనే అంశపాదనట్టుగా ఉంటారు కదా సార్. ఎలా నెరవేరుతుంది మళ్ళీ అసలుకి? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. రీజనల్ పార్టీస్ కానీ బీజేపీ కానీ గెలిచిన రోజు నుంచి మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎలక్షన్ దృష్టిలో ఉంటుంది. కాంగ్రెస్ అట్లుండదు. ఎందుకు? కాంగ్రెస్కు ఒక్కసారి ఎన్నికైన వెంటనే పరిపాలన ఏ విధంగా ఇవ్వాలి, అభివృద్ధి ఏం చేయాలి, ప్రజలకు మేము ఏం చేయాలి అనేటువంటి దాని మీద మా ధ్యాస ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఏదో చూసుకుంటాం. మాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా, మాకున్నటువంటి మా బలము మా బలహీనత కూడా కావచ్చు. వాళ్ళు ఇంకా ఏంటంటే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఇంకా ప్రమాణ స్వీకారం అవుతూనే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల తర్వాత కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి అని అంటారు. ఇది ఎక్కడ వచ్చినటువంటి ఇదో కానీ విపరీతమైనటువంటి పోకడ్లు. సో 24/7 రీజనల్ పార్టీస్ అండ్ బీజేపీ దే వర్క్ ఓన్లీ
ఓట్లు 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 ఓట్లు, నాట్ బియాండ్. కాంగ్రెస్ పార్టీకి అది లేదు, అది మా బలహీనత కావచ్చు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అంటే కేరళము, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు మీకు ఉన్నాయి. తమిళనాడులో 2 మంత్రి పదవులు, వీటన్నీ వస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో బోనీ కొట్టి ఏపీ నుంచి అంటే 15 సంవత్సరాలు అయింది, ఒక్కరు కూడా చట్టసభలోకి వెళ్ళడం లేదు. 29లోనైనా ఒక్కరు అసెంబ్లీలోకి అడుగు పెడతారు అన్న ఒక భావన మీలో ఉందా? ఇక్కడ ఒక తమిళనాడు గురించి మీరు ఒకటి చెప్పినారు కాబట్టి అక్కడ ఒకటి ప్రస్తావన. ఈరోజు 2 మంత్రులు కాదు, వాళ్ళు దాదాపు ఒక 8-10 మంత్రులు ఉండేటువంటి అవకాశం ఉండేది. ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉండేది. నేను ఒక 3 మాసాల కింద పార్టీ నాకు ఒక పని చెప్తే మెడ్రాస్లో ఒక 1 వీక్ అక్కడ ఉండవలసి వచ్చింది. ఉన్నప్పుడు అక్కడ నేను గమనించిన డిఎంకేతో కాంగ్రెస్ పోతే డిఎంకే లేదు, అవకాశం లేదు అనేటువంటి. అదే విజయ్తో ఎవరు పోయినా, విజయ్తో అటు కాంగ్రెస్ కలిసిపోయినా లేకపోతే ఏఐడిఎంకే కలిసిపోయినా, ఎవరు కలిసిపోయినా కూడా హీ విల్ స్వీప్ ద ఎలక్షన్ అనేటువంటిది ఉంది. సో దాన్ని నేను మా వాళ్ళకి చెప్పిన, ఢిల్లీలో చెప్పిన ఇట్లా ఉంది పరిస్థితి అని. మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి, తమిళనాడులో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒకరిద్దరు నా స్నేహితులు నాకు చెప్పిన, ఏదో విధంగా కన్విన్స్ చేయి, డిఎంకేతో ఎదగం ఇంక ఇట్లానే ఉండిపోతుంది, అక్కడ విజయ్తో పోతే బాగుంటుందని. విజయ్ సైడ్ నుంచి కూడా ఒకరిద్దరు స్నేహితులు నాకు బాగా కావాల్సినటువంటి వాళ్ళు నాతో మాట్లాడినారు. మాట్లాడితే ఐ ట్రైడ్ మై బెస్ట్. వాళ్ళు 70 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు, గవర్నమెంట్లో ఇస్తామన్నారు. నిజంగా వాళ్ళతో కలిసి పోయి ఉండింటే ఈరోజు ఒక 170-180 సీట్లు గెలిచేటువంటి వాళ్ళము. రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ ఎక్కడికో పెరిగిపోయేటువంటిది, ఈవెన్ పాండిచ్చేరి కూడా గెలిచేటువంటి వాళ్ళము. కానీ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత చూడండి, అది చూడలే వాళ్ళు. ఆ రోజు ఏం చూసినారు, అరే ఇండియా కూటమిలో మనం వాళ్ళతో కలుస్తున్నాం, లాభమో నష్టమో మంచో చెడో వాళ్ళతోనే కలిసి వెళ్ళాలి. ఈరోజు రాజ్యసభలో 10 మంది కానీ, లోక్సభలో 28 మందో 30 మందో కానీ వాళ్ళు ఉన్నారు. మనం అందరూ కూడా కలిసిపోవాలి. ఒక స్టేట్ కోసం మనం ఆ విధంగా పోవడం మంచిది కాదు అని ఆ రోజు నాయకత్వం. దే హ్యావ్ దేర్ ఓన్ రీజనింగ్. నా రీజనింగ్, నా అబ్జర్వేషన్, ఆ స్టేట్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల కింద పోగొట్టుకున్నటువంటి క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి 58-60 సంవత్సరాలైంది, మళ్ళీ మాకు అవకాశం వస్తుంది అనేటువంటిది నేను చెప్పడం జరిగింది. నా ఇన్పుట్స్ ఇప్పుడు ఇచ్చిన ఒప్పుకోలేదు. ఎలక్షన్ల తర్వాత అధికార దుగ్ధతో కాదు, కేవలం ఇక్కడ ఒక లౌకికమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి ఒక యువ నాయకుడు వచ్చినప్పుడు అతన్ని అధికారంలో కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. దానివల్ల చాలా నష్టపోతున్నాం యాక్చువల్గా. ఈరోజు ఇతర ఇండియాలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, ఇంక్లూడింగ్ డిఎంకే, ఫస్ట్ డిఎంకేతోనే ఈరోజు మమ్మల్ని తూర్పారపడుతున్నాయి. కానీ మేము వదిలేసి ఉంటే ఇప్పటికప్పుడే బీజేపీ అందుకోసమే కదా లేట్ చేసింది. ఏదో విధంగా చేసి ఏఐడిఎంకేతో కొంతమంది లాగి వాళ్ళని అక్కడ పంపి, ఏఐడిఎంకేలో ఉన్నటువంటి కేసు, ఈడీ కేసులు అవి ఉన్నటువంటి వాళ్ళు లాగి పెట్టి మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ దాన్ని వాళ్ళు సొంతం చేసుకోవాలనేటువంటి కుయుక్తులు చేసి, లేకపోతే డిఎంకేను ఏఐడిఎంకేను కలిపి ఇంకోటి అన్ని తతంగాలు చేశాను. ఇది జరగకూడదని కాంగ్రెస్, దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ తను నష్టం వచ్చిన ఒక సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం నిలబడే దానికి ఈ 2 మీకు తాజా ఉదాహరణలు. చాలా చక్కగా చెప్పారు సార్. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాన్ని వీడలేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి డిఎంకేకి మంచి సంబంధం ఉంది. అందులో స్టాలిన్కి వైఎస్ కుటుంబానికి మంచి అభిమాన సంబంధం ఉంది. స్టాలిన్కి వైఎస్ కుటుంబానికి ఇక్కడ బాగుంది. అది చాలా అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వీడడానికి ఇష్టపడలేదు. రఘువీరారెడ్డి గారు పొరుగు రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని పొరుగు రాష్ట్రం గురించి ఆలోచించిన రఘువీరారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, నా సిద్ధాంతాలు పక్కన పెట్టి వైసీపీలోనూ ఇంకో పార్టీలో చేరి ఉంటే అధికారంలోకి వస్తే నా రాష్ట్రంలో ఏదైనా నేను మంచి చేయొచ్చు కదన్న ఆలోచన ఎందుకు రాదంటారు? పొరుగు రాష్ట్రం మీద ఉన్న మీ ఆలోచన స్వరాష్ట్రం మీద ఎందుకు లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ బలపడడం అనేది అవసరం.
యాక్చువల్గా ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నా కాబట్టి నేను చెప్తా, ఇట్స్ ఆల్ రైట్, జరిగిపోయినటువంటిది. ఇవన్నీ కూడా పోస్ట్ మార్టమే కానీ ఉపయోగపడేటువంటి కాదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఏదైనా ఉపయోగపడుతుందేమో. 2018లో మేము సర్వేలు చేయించినాం. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా సర్వేలు చేయించారు. మా ఓటింగ్ శాతం 8 నుంచి 9% పెరిగింది అని మాకు ఉన్నాయి. రోజు స్వయాన ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారు రోజు ఉన్నప్పుడు కాంగ్రెస్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది అనేటువంటి హీ వెంట్ ఆన్ రికార్డ్ ఆల్సో. అంటే వాళ్ళ పార్టీ మీటింగ్లో పాలిట్ బ్యూరో దీనిలో చేసినట్టు అది గమనించినటువంటి అతను, సరే అక్కడ బెడ్స్ కొట్టడం ఒకటి, అతనికిను మోడీ గారికి బెడ్స్ కొట్టడం ఒకటి, అప్పుడే తెలంగాణ ఎలక్షన్ రావడం ఒకటి. సో ఈ 8% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా రేపటి రోజు కలిసే అవసరం వస్తుందేమో అనేటువంటి గమనించి, ఎందుకంటే హీఈస్ వెరీ క్లెవర్ పొలిటీషియన్, హీఈస్ ఎ గుడ్ మేనేజర్. మోర్ దెన్ పబ్లిక్లో ప్రజాకర్షణ అనే దానికంటే హీఈస్ హార్డ్ వర్కింగ్. అండ్ ఇది తెలంగాణలో పోతుంది కాంగ్రెస్తో, అక్కడ సక్సెస్ అయితే ఇక్కడ కూడా అవుతుంది. సో ఎప్పుడైతే అక్కడ పొత్తు పెట్టుకున్నారో మాకున్నటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో మొత్తం పోయింది, సముద్రం పాలైపోయింది, మొత్తం పోయింది. ఇంకా దీంతో అప్పుడు ఆ విధంగా ఆ రోజు తెలుగుదేశం అక్కడ పొత్తు పెట్టుకోకుండా పోయి ఉండింటే మా పరిస్థితి 2018లో 19కే మేము అసెంబ్లీ కొంతమంది 18 తెలంగాణ ఎలక్షన్స్ 19 జరిగింది. అది అక్కడ పొత్తు పెట్టుకోకుండా ఉంటే 19కే మేము కొంతమంది అసెంబ్లీలోకి అడుగు పెట్టేటువంటి వాళ్ళం. ఓకే, కొంతమంది, నేనంతా అయిపోతుంది 24 మరి ఇంకో రకంగా పరిస్థితి. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, రైట్, తప్పడం కాదు. 19లో మీరు ఒంటరి పోరనుకున్నారా, జగన్తో వెళ్ళాలనుకున్నారా? ఎవరితో పోయే పరిస్థితి లేదు, పోవాలనేటువంటి కూడా అక్కడ ఎప్పుడైతే పోయింది ఇంకా తెలుగుదేశం కూడా ఇంకా వాళ్ళు వద్దనుకున్నారు. మేము కూడా ప్రయత్నాలు చేయలేదు. తర్వాత జగన్ పార్టీతో కూడా వాళ్ళకు లేదు, మేము పోవాలనుకోలేదు. ఆ రోజు అక్కడ అలా జరగకపోతే తెలంగాణలో టీడీపీతో పొత్తు లేకుంటే కొట్టేవారు. ఆ రోజు నేను యాక్చువల్గా కమ్యూనిస్టులతో కలిసిపోదాం అనుకున్నాము. ఎందుకంటే కమ్యూనిస్టులు కూడా ఆ రోజు ఎందుకో కలిసి రాలేదు. ఓకే సార్, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మీరు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నారు. గతంలో మీ తర్వాత పీసీసీ అధ్యక్షుడు పనిచేసిన మీ శిష్యుడు శైలజానాథ్ గారు ఇటు వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి వైఎస్ షర్మిలా గారు ఇప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. సరే, ఆమె పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆమె పాటుపడుతున్నారా, లేదా ఉదయం లేచినప్పటి నుండి కుటుంబ వ్యవహారాల విషయాలు కావచ్చు అన్న జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే ఆమె పాకులాడుతున్నారా? అంటే దీనికి ఆజ్యం పోస్తూ ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు కానీ మీడియా కానీ మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎక్కువగా చేసుకొని చేసేటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్పనిస్తే ఆమెకేదో ఆ ఉద్దేశం ఉంది అని నేను అనుకోవడం లేదు. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓకే, ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజకీయాల్లో తప్పదు కాబట్టి అన్నా అని కాకుండా ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయడం ఓకే, ఆ గవర్నమెంట్ మీద కావచ్చు ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయడము సబబే, అది ఎవరు కాదనలేరు. ఈరోజు అన్న ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్షం కూడా కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నాడు అన్న, బయట ఉన్నాడు, అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. కూటమి అజేయంగా 164 సీట్లతో కూటమి అసెంబ్లీలో ఉంది అనమాట, ఏకైక కూటమి. మరి కూటమి వైఫల్యాలపై కూడా ఆమె విమర్శలు లేరు, ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తారు ఆవిడ. అంటే ఇంక ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీలో ఎలా పుంజుకుంటుందంటారు? అంటే నిన్న ఈ మధ్యలో దాదాపు 7 సంవత్సరాలు నేను పేపర్లు చదవడం లేదు. పేపర్లు ఇంటికి వస్తాయి కానీ వచ్చినప్పుడు చదువుకుంటా, నేను చదవను. టీవీ కట్టేసి 7 సంవత్సరాలు అయింది. ఏదైనా మీలాంటి స్నేహితులు ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడితే ప్రతి ఒక్క ఉపన్యాసాలు నేనైతే గమనించడం లేదు.
నేను నిన్నటి రోజు మా పీసీ ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి దాంట్లో ఏదో పాసింగ్ రిమార్క్గా ఆ ఇష్యూ వచ్చినప్పుడు రాయలసీమలో నీళ్ళు ఇవ్వాల్సింది అప్పుడు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అనేటువంటిప్పుడు ఏ పత్రిక ఎట్లు సాక్షి దాని గురించి అసలు రాయరు, వీళ్ళు చేయలేదనేది. న్యాచురల్గా జగన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి పత్రికల వాళ్ళు జగన్ 5 సంవత్సరాలు నిద్రపోయినాడు అని రాస్తారు. ఆ విధంగా ఉంటాయి. నిన్నటి రోజు నేను గమనించింది, ప్రతి ఉపన్యాసాన్ని నేను గమనించడం లేదు. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో మీకు అనుకూలంగా ఉంది, ఒక రాష్ట్రంలో మంత్రి పదవులు కూడా వచ్చాయి. ఏపీలో తిరిగి పుంజుకోవాలి అంటే షర్మిలా గారికి తోడుగా సీనియర్ నాయకులైన మీరు ఉన్నారు, చింతామోహన్ గారు ఉన్నారు మనకి తిరుపతిలో, జేడి శీలం గారు, పల్లం రాజు గారు, హర్షకుమార్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. అంటే ఉండవల్లి గారు కూడా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా అర్థం కావడం లేదు. హీఈస్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఓకే ఉన్నారు. ఇంకా సాయి ప్రతాప్ గారు, ఆయన కూడా హౌస్కే పరిమితమైనటువంటి చాలామంది సీనియర్ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఉన్నారు. మీరంతా కూడా ఒక జట్టు కట్టి షర్మిలా గారికి తోడుగా ఉండి రాష్ట్రం అంతా ఒకసారి పర్యటించచ్చుగా. సిడబ్ల్యూసీ మెంబర్గా మీరు, మాజీ కేంద్ర మంత్రులుగా వాళ్ళు అంతా కలిసి ఒక్కసారి ఒక పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏం చేసింది, పేద ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏం చేసింది, ఈనాటి పాలకులు 2014 నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాయి ఏంటనేది ఒకసారి వివరణాత్మకంగా మీరు ఒక సభలు పెట్టుకొని వివరిస్తూ వస్తే కాంగ్రెస్ పార్టీకి కొంతలో కొంత మేలు జరగదంటారా? ప్రయత్నం చేయలేదని కాదు. నేను పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని 8 సార్లు పిలిపించిన, అతనితో పాదయాత్రలు చేయించినాను, సభలు నిర్వహించినాను. ఆ రోజు 12 వివిధ రాజకీయ పార్టీలతో, ఇది యూపీఏలో ఆ రోజు ఉన్నటువంటి పార్టీలతో ప్రత్యేక హోదా కోసం, వీటి కోసం గుంటూరులో ఒక పెద్ద సమావేశం కూడా పెట్టాం. ఇవన్నీ పెట్టినాం. ఇప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర వైపు కూడా కేంద్ర నాయకత్వం ఇక్కడ కొంచెం దృష్టి పెడుతుంది అని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కొంతలో కొంత లెగకపోవడానికి కారణం ఏమన్నా అంత చరిష్మా అంటే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి చరిష్మా ఉన్న నాయకులు లేకనా, లేకపోతే ఏంటి అసలుకి అంత చరిష్మా? అంటే షర్మిలా గారు ఉన్నారు, అంతకన్నా చరిష్మా ఉన్న ఫేస్ ఇంకా కష్టమే మళ్ళీ ఏపీలో కావాలంటే. మరి ఎందుకు అసలుకి ఇసుమంతైనా పైకి లేయట్లేదంటారు? అనేకమైనటువంటి కారణాలు చెప్పినా కదా నేను. స్టేట్ డివిజన్ అందరూ కారణమైన మమ్మల్ని బోన్లో నిలబెట్టాము. తర్వాత టీడీపీ అక్కడ మా గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు అక్కడ చేరుకోవడము, మా వాళ్ళందరినీ కూడా 90% జగన్ లాక్కెళ్ళడము, ఇంకో 10% వీళ్ళు టీడీపీ లేకపోతే బీజేపీ వైపు వీళ్ళందరూ వెళ్ళిపోవడం, నాయకులు కింద స్థాయి నుంచి పై వరకు మొత్తం వెళ్ళిపోవడం. దీంతో నిజంగానే మేమేం బలంగా ఉన్నాం, అంతా అయిపోతుంది. మీరు చెప్పినటువంటి 5-6 మంది అంతా అయిపోతుంది కాదు. కేవలం ఇదే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఒకసారి, సిఎల్పి లీడర్గా ఉండి ఒకసారి కూడా ఓడిపోయినాం ఇక్కడ. అక్కడ వేరే పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా 40%. ఆయన ఓడిపోలేదు, పార్టీ ఓడిపోయింది. పార్టీనే అతను పీసీ ప్రెసిడెంట్గా ఉండి ఒకసారి 84లో అనుకుంటాను, తర్వాత సిఎల్పి లీడర్గా ఉండి ఒకసారి 99లో ఓడిపోయినా. కారణాలు అనేకమైన ఉంటుంది. సో అదే రాజశేఖర రెడ్డి గారు 14లో ఇక్కడికి గెలవడమే కాకుండా దేశంలో ప్రభుత్వం వచ్చేట్లు చేశారు. 2009లో కూడా మళ్ళీ కమ్యూనిస్టులు అందరూ దూరమైన మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారు ఈ స్టేట్లోనే కాదు మొత్తం కంట్రీలో గవర్నమెంట్ వచ్చేట్లు చేశాను. సో ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దీన్ని బట్టి కూడా ఉంటుంది. కేవలం పార్టీ బలము లేకపోతే నాయకుడు ఇవనేదే కాదు, అనేకమైన కలిసి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అంటున్నారు రాహుల్ గాంధీ గారిని అంటున్నారు, మళ్ళీ ఇంకో 3 ఏళ్ల తర్వాత ఏమంటారు, ఓ అబ్బో అని అంటారు. అదే ఇంకో 20 ఎంపీలు మాకు లాస్ట్ టైం వచ్చి ఉంటే రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేటట్టు. అంటే ఈ తాయిలాలు ఎన్నికల్లో తాయిలాలు పంచడం అనేది ఆనవాయితీ అయిపోయింది సార్. ఇప్పుడు గతంలో అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో అలాంటివి ఏం లేదు, ఒక మంచి చెడు ఉండేది, మంచి చెడు చూసేవాళ్ళు. మీరిచ్చే హామీలు కావచ్చు, లోకల్గా మీరు ఇచ్చేది కాబట్టి దాన్ని బట్టి ప్రజలు గెలిపించారు. రాను తాయిలాలు అయిపోయేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవాలి అంటే 50 నుంచి 60 కోట్లు కావాలి, ఒక్కొక్కరు 100 కోట్లు కూడా పెడుతున్నట్టు. పక్క నియోజకవర్గం కూడా ఖర్చు పెట్టుకొని నీకు టికెట్ ఇస్తా, నీ పక్క నియోజకవర్గం నువ్వే డబ్బు పెట్టుకుంటే కూడా ఓకే అనే పరిస్థితి, డబ్బు సంపాదిస్తున్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళు సంపాదిస్తున్నారు. ఎంపీ అంటే 200 కోట్లు, రాజ్యసభ అయితే 200-300 కోట్లు పెట్టి కొనేస్తున్నారు ఇప్పుడు ఒకటేసారి. ఇంకా
ఎవరికి విలువలు ఏమి లేవన్నమాట ఇక్కడ అసలుకి. చట్టసభల్లో అంటే రాజకీయ నాయకులు ఒక పునరావాస కేంద్రం అయిపోయింది. ఇది మండలి, ముఖ్యంగా శాసన మండలి. ఓకేనా, ఎన్టీ రామారావు గారు రోషయ్య గారు దాటిని తట్టుకోలేక మండలిని రద్దు చేస్తే మండలి లేకపోతే కష్టం వల్ల మండలి తెచ్చుకున్నారు. అది రాజకీయ నాయకులు పునరావాస కేంద్రము. అయితే నిష్ణాతులు ఎవరు ఉండట్లేదు మండలిలో కూడా ఇప్పుడు. అంటే సబ్జెక్టుల వారీగా మాట్లాడడానికి విషయ పరిజ్ఞానం ఉన్నవారు మండలిలో ఉండడం లేదు. రాజకీయ నాయకుల పునరావాస కేంద్రం అది. నీకు ఎమ్మెల్యే లేకపోతే నెక్స్ట్ మండలిలోకి పో నువ్వు, ఇలా చేస్తున్నారనమాట. అంటే తాయిలాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తమిళనాడులో టీవీకే అధిపతి విజయ్ తలపతి విజయం, టీవీకే విజయం ఎలాగవచ్చు, వాళ్ళేం పెద్దగా డబ్బు పంచలేదు, ఏం చేయలేదు, అయినా కూడా అతి పెద్ద పార్టీకి అంటే 108 స్థానాలలో నిలబడింది. ఎలా చూడొచ్చు అంటే జెన్జీలో ఏమన్నా మార్పు వచ్చిందా, మార్పు కోరుకుంటున్నారంటారా? మీరు ఇందాక అడిగినట్లు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం లేదా అని అడిగిన. అవును సార్. అక్కడ ప్రత్యామ్నాయం నేను ఉన్నాను అని జనంతా రైట్ టైంలో వచ్చినాడు చెప్తున్నా. అదే చిరంజీవి గారు 2009లో రాకుండా 2014లో వచ్చింటే అతను ముఖ్యమంత్రి. కరెక్ట్ సార్. 2014లో వచ్చింటే అతను ముఖ్యమంత్రి. సో రాంగ్ టైంలో వచ్చినారు. ఇతను తమిళనాడులో కూడా ఇంతకుముందు 2-3 హీరోలు వచ్చినారు, విజయకాంత్ కానీ లేదా కమల్ హాసన్ కానీ, వాళ్ళు రాలేకుండా పోయినారు. విజయకాంత్ కొంతలో కొంత ఫలితం సాధించినా కమల్ హాసన్ ఏమీ సాధించలేకపోయారు. రజనీకాంత్ గారు పార్టీ పెడతానని ప్రకటించి వెనక్కి తిరుక్కున్నారు. కానీ ఇతను చాలా జాగ్రత్తగా ముందు నుంచి పొలిటికల్గా ఇతను యూత్ కాంగ్రెస్లో చేరతాను, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ్వండి అని వచ్చినాడు రాహుల్ గాంధీ గారి దగ్గర. ఫాదర్ తీసుకొచ్చినాడు తలపతి విజయ్. అతను పొలిటికల్ అంబిషన్ ముందు నుంచి ఉంది. బీజేపీ సిద్ధాంతాలు ముందు నుంచి వ్యతిరేకంగా ఉన్నాడు. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ అతని ట్రాక్ రికార్డ్ విధంగా ఉంది. అతను సాంఘిక కార్యక్రమాల ద్వారా కానీ మిగిలినటువంటి కార్యక్రమాల ద్వారా కానీ నెట్వర్క్ బాగా పెంచుకుంటూ వచ్చి సో మొన్నటి రోజు ఒక ఆల్టర్నేట్గా కనపడినాడు. ఆల్టర్నేట్గా ఎట్లా ఓట్లేశారంటే, నా స్నేహితులు ఉన్నారు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు, లేకపోతే నా స్నేహితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నేను నా భార్య డిఎంకేకి వేసాము, లేకపోతే నేను నా భార్య ఏఐడిఎంకేకి వేసినాము, కానీ మా పిల్లలు మాత్రం అక్కడ విజయ్కి వేసినారు, టీవీకే వేసినారు అనేటువంటిది. సో యూత్, మీరు చెప్పినట్టు జంజీ యూత్, మహిళలు ప్లస్ వీళ్ళు అక్కడ వాళ్ళకు మొహం మొత్తింది. వాళ్ళు తప్పితే వీళ్ళు తప్పితే వాళ్ళు తప్పితే వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో దానికి తక్కువగా ఏమి లేదు బ్రదర్, జనం కూడా మీకెంత ఆరాటం ఉందో ఒక ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో కావాలని జనంలో కూడా ఉంది. పీపుల్ ఆల్సో ఆర్ వెయిటింగ్. అది ఎవరు ముందుకు వస్తారు, ఏ విధమైనటువంటి ఇష్యూలు వస్తాయి, లేదా ఏ విధమైనటువంటి సమూహం వస్తుంది చెప్పలేము. అది నెక్స్ట్ ఎలక్షన్ ఇంకొక ఎలక్షన్ కానీ. బట్ వీళ్ళిద్దరితో వేసారిపోయినారు. ఏది వాళ్ళు వీళ్ళు, ఇదేం పందెం కోళ్ళ, ఏమో 365 రోజులు 5 సంవత్సరాలు ఇదేది సంక్రాంతిలో ఈ పందెం కోళ్ళ మాదిరి యుద్ధాలేమి, మాటలేమి, ఇవన్నీ ఏమి, సాంప్రదాయ సంస్కృతి ఎక్కడికి పోతా ఉంది. కేవలం జనాన్ని బానిసలుగా చేసి నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా అని చెప్పి వాళ్ళని తాయిలాలు చేయడం ఏంటి, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ, ఈ కొనుగోళ్ళు ఏంటి, ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందని చెల్లడం ఏంటి, లేకపోతే ఇక్కడ వీడు ఉన్నంత వరకునేమో వీడు దోషి, వీడు ఈడీలో జైల్లో ఉండాలి అనేది ఏమి, అక్కడ పోతూనే వాషింగ్ మిషన్లో వేస్తే బయటికి రావడం ఏంటి, ఏమవుతుంది. జనం చాలా దీనిగా. అందులో ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో స్ట్రాంగెస్ట్ స్టేట్ ఫర్ బీజేపీ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఆల్ ఎంపీస్, ఆల్ ఎమ్మెల్సీస్, ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ విత్ బీజేపీ. పేరు వేరే కానీ టీడీపీనో లేకపోతే పవన్ పార్టీనో జగన్ పార్టీనో కానీ దే ఆర్ ఆల్ బీజేపీ. పార్లమెంట్లో మొత్తం అక్కడనే అవుతూ ఉన్నారు. పార్లమెంట్ మొత్తం వాళ్ళకి గులాంగిరి చేస్తూ ఉన్నారు. సో ఈ విధమైనటువంటి దీనిలో జనం కూడా చూస్తూ ఉన్నారు. సో వాళ్ళిద్దరూ కొట్టుకొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం ఒకటైతే,
ఇలా మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈరోజు చివరికి సామాన్యుల మీద పడి నువ్వు వంట నూనె తగ్గించు, నువ్వు కెరోసిన్ లేకపోతే పెట్రోల్ తగ్గించు, లేకపోతే నువ్వు డీజిల్ పొదుపు తగ్గించు. చేయి, ఇవన్నీ చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే నేను ఇందాక మీకు చెప్పినాను కదా, అరే అగ్రికల్చర్లో మీరు చేయవలసి ఉండేది మేము ఆ రోజు చేసిందేమి మీరు ఎందుకు చేయలేకుండా పోయినారు? 28 లక్షల హెక్టార్లలో ఈరోజు పామాయిల్ మేము పెంచి ఉండింటే ఈరోజు వంట నూనెలు తగ్గించుకొని నువ్వు ఎందుకు చెప్పాలయ్యా? ఏం చేస్తారు ఈ 12 సంవత్సరాల్లో? ఒక్క ఎకరా ఆ రోజు నేను అగ్రికల్చర్ మినిస్టర్గా రాజశేఖర రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మేము ఈ స్టేట్లో 2.5 లక్షల హెక్టార్లు పెంచినామే. మా టార్గెట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 4.5 లక్షల హెక్టార్లే, దానిలో 2.5 లక్షల హెక్టార్లు చేసినామే. జస్ట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 7-8 years. వై కుడెంట్ యూ డూ ఇట్? అవి ఏది చేయకుండా ఇవన్నీ చూస్తూ ఈరోజు అంటే మీరు మళ్ళీ నన్ను దానిలో లాగుతా ఉన్నారు. లెట్ మీ నాట్ రైజ్ మై వాయిస్. బట్ ఎస్, తమిళనాడులో ఏదైతే జరిగిందో ఈ రాష్ట్రంలో కూడా సూనర్ ఆర్ లేటర్ జరగాలి. ఇదేది ఇమ్మీడియట్ జరుగుతుంది అని నేను చెప్తే తప్పు అవుతుంది. ఇట్స్ తప్పు. అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అనే గ్యారంటీ ఐ కెన్ సే, బట్ ఇక్కడ ఏదో అయిపోతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. సార్ మీరు రాష్ట్రాల గురించి గారు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. మన దేశ రాజకీయ చరిత్రలో అంటే 29 రాష్ట్రాలకు కానీ ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని మినహాయిస్తే, అంటే 28 రాష్ట్రాలను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన రాజకీయం ఉంది సార్, మీకు తెలుసు. అదే అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీలు, ఇక్కడేమో అధికార పక్షం ప్రతిపక్షము, ఢిల్లీకి వెళ్ళేసరికి ఇద్దరూ ఒకే పార్టీకే మద్దతుగా ఉంటారు. అవునా కాదా సార్? అంతే కదా, ఇందాక నేను చెప్పింది అదే కదా. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ఇద్దరికి బీజేపీ అవసరం, మోడీ గారు అవసరం, షా గారు అవసరం. వాళ్ళే ఆక్సిజన్ పైప్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ దెమ్ అండ్ ఇక్కడ సీఎంకు ప్రతిపక్ష నాయకుడు. ఆక్సిజన్ పైప్ కట్ చేసి వీళ్ళు కూలిపోతారు. 28 రాష్ట్రాలలో ఎక్కడ ఈ రాజకీయం కనిపించడం లేదు సార్. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అధికార ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఇద్దరూ కూడా ఒకే పక్షమే అక్కడ ఢిల్లీలో. అందుకోసమే కదా ఈరోజు ఉత్తర భారతంలో ఉన్నటువంటి వాళ్ళు సోకాల్డ్ వెరీ స్ట్రాంగ్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో దానికంటే ద స్ట్రాంగెస్ట్ బీజేపీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ త్రూ హిమ్. వీళ్ళు భుజాల మీద పెట్టి కాలుస్తున్నారు అంతే. ప్రధానమైన పత్రికలు అంతా వార్తలు వచ్చాయి సార్, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కూడా వచ్చాయి. అమిత్ షాని ఇటీవల పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెళ్ల మనోహర్ ఇద్దరు కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించే విషయమై చర్చిస్తే ఆ విషయంలో ఎలాంటి అనుమానం, జగన్మోహన్ రెడ్డిని మేము జైలుకు పంపము, జగన్మోహన్ రెడ్డి మాకు శాశ్వత మిత్రుడు, చంద్రబాబు నాయుడు తాత్కాలిక మిత్రుడు, మేము చంద్రబాబు నాయుడిని నమ్మము, జగన్ని నమ్ముతాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజ్యసభలోనూ లోక్సభలోనూ మాకు చాలా మద్దతు ఇచ్చారు, చాలా మంచి వ్యక్తి, మీరు కూడా మీ మనసు మార్చుకోండి అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఆయన హితోపదేశం చేసినట్టుగా అదే విషయం ఇక్కడ వాళ్ళ కోర్ కమిటీలో మాట్లాడుతూ ప్రసార మాధ్యమాల్లో, ప్రింట్ మీడియాలలో, సోషల్ మీడియాలో వచ్చింది. సాక్షిలో కూడా ప్రచురితమైంది ఈ విషయం. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అమిత్ షా అలా అనడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైనటువంటి పొలిటీషియన్. అతను జగన్ మాదిరి ఎలక్షన్ ఇయర్లో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడుకు అస్త్రం ఇచ్చినట్టు ఇతను అరెస్ట్ చేయడానికి అతను డెఫినెట్గా రెడీగా ఉన్నాడు. సో ఒకవేళ అతను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని వీళ్ళకి ఏదైనా తొందరపాటు ఉంటుంది, ఇది పవన్ పార్టీ వాళ్ళకు. పోతే ఆ మాట ఈ విధంగా వస్తున్నారు, ఈ విధంగా చెప్పండి అని బహుశా చంద్రబాబు నాయుడు గారే చెప్పించి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇతను చేయడు, వాళ్ళు చెప్పినా చేయడు, ఇతను చేయడు, జగన్ అరెస్ట్ చేయడు. ఎందుకు సార్? చేయడు, అంత పాలిటికల్. అరెస్ట్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ అతనికి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జగన్ అరెస్ట్ చేయించి తప్పు చేశాడంటారా? డెఫినెట్గా. అంటే నేను ఆ కేసు మంచి చెడులకు పోవడం లేదు, కానీ ఎవరైనా ఎలక్షన్ ఇయర్లో ఒక ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేస్తారా? జనం ఎట్లా తీసుకుంటారు? అందులో అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారి భార్యను అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడి అదే నడుస్తుంది. అదే టైంలో అప్పుడు అరెస్ట్ చేయడం ఎవరైనా చేస్తారా? ఇంతవరకు ఈ రాష్ట్రంలో
రెండు సామాజిక వర్గాలు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉండేటువంటి రెండు ధ్రువాలను కమ్మలను కాపులను కలిపినటువంటి ఘనత జగన్కే దక్కుతుంది కదా. పవన్ను అనవసరంగా ఓయబ్బ రెచ్చగొట్టి హీ వాజ్ పుష్ టు వాల్. ఏం చేస్తాడు ఆ విధంగా. సో జగన్ రాజకీయంగా చేసినటువంటి తప్పిదాలు ఆ విధమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను అనుకోను. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయరు. బహుశా వాళ్ళ మీద ప్రెషర్ ఏమైనా వచ్చి ఉంటుంది వాళ్ళ ఇంటర్నల్గా ఇద్దరు పార్టీలు. అంటే నేను ఊహిస్తా ఉన్నాను అంతే. ఐఎమ్ నాట్ నా మాటలు వాళ్ళ నోట్లో పెట్టడం లేదు, కానీ బహుశా వాళ్ళతో చెప్పించి ఉండవచ్చు. ఓకే సార్. అంటే కాపులు కమ్మలు కలవడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు. 100% 100 అతనికి. ఏదైనా జగన్కి ప్రశ్నాపత్రం ఇచ్చి ప్రశ్నలు అనేక ఇదొక ప్రశ్న వస్తే దానికి 100 మార్కులు వేసేయచ్చు. ఆ విషయంలో మాత్రం చాలా చక్కగా చెప్పారు సార్. 2024 ఎన్నికలు మాత్రం చాలా విచిత్రంగా జరిగాయి సార్. అసలు 14 స్థానాలకే జగన్ పరిమితం అవుతాడని ఎవరు అనుకోలేదు. అంటే అక్కడ 2024లో జరిగిన ఎలక్షన్ ఎలా ఉందంటే జగన్ వద్దు అంతే. జగన్ వద్దు అనుకున్నారు. ఇక ఎవరికి ఓటు వేయాలనుకున్నప్పుడు కూటమి ఇంకో వాళ్ళకి వేరే పార్టీ లేదు, ప్రత్యామ్నాయం కనిపించలేదు, మూడో పార్టీ కనిపించలేదు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉండే. అందుకే ముగ్గురికి మంచి ఓటింగ్ వచ్చింది, గెలిచారు. జగన్ వద్దు అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం కనిపించక ఈ పార్టీ గెలిచిందని అనుకుంటే మూడవ పార్టీ ఎందుకు కనిపించడం లేదంటారు? లేదు కదా, ఉంది అనిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నం చేయలేకపోతుంది? ఇంత ముందు కారణాలు చెప్పిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రయత్నాలు జరగడం లేదు కాదు, జరుగుతోంది. ఈవెన్ టీడీపీ కూడా మొన్నటి రోజు వాళ్ళు 110, 120 వస్తాయని అనుకున్నారు. వాళ్ళు కూడా నాకు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు ఈ మధ్యలో కూడా మాట్లాడడం మేమే ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. 110, 120 మా లీడరే చెప్పినాడు 110, 120 వస్తానే, అటువంటి ఇంత వచ్చింది అని. అది సరే, జనం ఆ విధంగా అనుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రయత్నము, తర్వాత తన కొడుకు లోకేష్ వాళ్ళ ప్రయత్నాలు, దాంతోపాటు జగన్ కూడా వాళ్ళు బాగా సహకరించినాడు. అంటే వాళ్ళ నాయన ఫ్రెండే కదా. సో ఆ స్నేహాన్ని కూడా స్నేహధర్మం పాటించి అతను కూడా మళ్ళీ కానలేను కూడా బహుశా అతను ఏమైనా చేసి ఉంటాడేమో. కానీ సో ఇది పక్కన పెట్టినట్టయితే ఏ పార్టీకి ఇంత ఎక్కువ సీట్లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆ రోజు జగన్కి అన్ని ఇవ్వడము 152 సీట్లు ఇవ్వడం కాదు. ఈరోజు ఇతనికి 161, 164 ఇవ్వడం కరెక్ట్ కాదు. రెండూ కరెక్ట్ కాదు. ఇవ్వాలి, మెజారిటీ ఇవ్వాలి. మళ్ళీ అతనేది తమిళనాడు తరహాలో హంగు ఇవ్వకూడదు కాకుండా ఇప్పుడు కర్ణాటకలో ఉంది, ఇప్పుడు తెలంగాణలో ఉంది. వాళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభుత్వాలు నడుపుతారు. గతంలో ఒకటే సార్, మనము ఎలా గెలిచారు అంటే కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ ఓట్లు గుద్దుకున్నారు అనేది ఈవీఎంలు వచ్చిన తర్వాత ఆ రిగ్గింగులు పోయాయి అని అనుకోవచ్చు మనం. కానీ 2019 ఎన్నికల నుంచి 2019లో కొంతవరకు వినిపించిన, 2024లో గట్టిగా వినిపించిన పదం ఈవీఎంల ట్యాంపరింగ్. ఈవీఎంలు రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి సవాలు విసిరారు. దాని మీద వాళ్ళు కూడా నిరూపించాలి అది అనేసి పెద్ద యాగి జరిగింది, కోర్టుల వరకు పోయాయి ఇవన్నీ కూడా. ఏంటి సార్ ఈ సిస్టంలో ఇలాంటివంతా కూడా కరెక్ట్ అంటారా? ఏంటి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారనే వాదనకు మీరంతవరకు ఏకీపిస్తారు? కాంగ్రెస్ పార్టీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా ఒక ఈవీఎంలనే కాదు, ఒక ఓటర్ లిస్టులనే కాదు, అక్కడ సీసీటీవీలనే కాదు, మొత్తం ఎలక్షన్ విధానమే ఈరోజు తప్పుదారి పెట్టిస్తున్నారు. ఇది సరైంది కాదు. ఎలక్షన్ కమిషన్ నియామకంతో మొదలుకొని, ఎలక్షన్ కమిషన్ నియామకమే సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, తర్వాత ప్రధాని ఉండాలి. కానీ సుప్రీంకోర్టు తీసి ఈరోజు హోమ్ మినిస్టర్ని కలుపుకొని ఇంక వాళ్ళిద్దరైన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఏముంటుంది? అది తీసుకొచ్చి ముందు కూడా చెప్పరు, అది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఈ పేరు అని చెప్తే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడికి ఏం చేస్తాడు? సో ప్రతి స్టెప్లో కూడా ఎలక్షన్ విధానం ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి, అతి ఉత్తమమైనటువంటి ఎలక్షనీరింగ్ జరుగుతున్నటువంటి విధానానికి తూట్లు పొడుస్తున్నారు అనేటువంటి వీఆర్ వెరీ క్లియర్. పారదర్శకంగా జరగాలి. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశమని మనం చెప్పుకుంటా ఉన్నాం కదా, దాన్ని జరుపుకోవాలి అని.
దానికి వాళ్ళ దగ్గర సమాధానాలే లేవు. కానీ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు మిద్దెల మేడలెక్కి అరిచినాడు, ఈ ఈవీఎంల వల్ల నేను ఓడిపోయినాను. అదే జగన్ సన్నాయి నొక్కలు నొక్కినాడు, ఇది నా దగ్గర ఆధారాలు లేవు కానీ అంటున్నారు అని. కరెక్ట్. అశ్వత్థామ అథ కుంజర అనేసినాడు. సో నేనేమంటున్నానంటే అన్ని రాజకీయ పార్టీలకు ఈరోజు ఒక అభద్రతా భావం. మోడీని వ్యతిరేకం చేసుకుంటే మేమేమవుతాము? అరే ఈ దేశము, ఈ దేశ ప్రజాస్వామ్యం మనము శాశ్వతం కాదు, మన పార్టీలు శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేటువంటి ప్రజలు, ఈ దేశం డెమోక్రటిక్ ఇది, అందుకోసం ప్రపంచమంతా మనకు గౌరవిస్తూ ఉంది అనేటువంటి పెట్టుకోవాలన్నది. ఇప్పటికి కూడా మా డిమాండు ఎలక్షనీరింగ్ ఏదైతే ఉందో పూర్తిగా ఈరోజు పారదర్శకంగా జరగాలి. ఎలక్షన్ కమిషన్ సెలక్షన్తో మొదలుకొని కౌంటింగ్ వరకు ప్రతి ఒక్కటి జరగాలి. ఈరోజు ఈవీఎంలో కూడా మేమేం చెప్పినాం, ఈవీఎంలో కూడా కౌంటింగ్ రీకౌంటింగ్ కూడా అవకాశం ఇవ్వాలి అని, దానికి కూడా ఒప్పుకోవడం లేదు వాళ్ళు. అసలు నెల రోజులు ఆ ఫుటేజ్ను ఉంచాలి. ఎందుకు కాల్ చేస్తున్నారు? వారంలోనే ఎందుకు కాల్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ ఇచ్చి ఎందుకు కాల్ చేస్తున్నారు? సో ఈ విధమైన అనేకమైనటువంటి ఈ మధ్యలో ఇచ్చినటువంటి అనేకమైన సర్క్యులర్స్ ఇవైతే ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుంది. దీనివల్ల కూడా వాళ్ళకి చెడ్డ పేరు అనేటువంటి బీజేపీ వెరీ థిక్ స్కిన్డ్, దే ఆర్ వెరీ థిక్ స్కిన్డ్. వాళ్ళు దీనిలో కూడా లాభం పొందుతూ ఉన్నారు. ఏం లాభం? ఎప్పుడైతే మేమందరూ గగ్గోలు పెడుతున్నామో, ఏ విశ్లేషకులు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. సో ఈ ఎలక్షన్ దీనిలోనే, ఈ మ్యానిపులేషన్లోనే ఇతను ఎట్టు గెలుస్తున్నాడు, వీళ్ళు గెలవరు అనేటువంటి 100కి 2 3 ఎట్లు గెలవరు కదా వీళ్ళకి వేస్తాము అనేటువంటి వాళ్ళు కూడా నాకు 2-3 పంపలు ముచ్చుతాయి. సో బీజేపీ దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళని దాటిపోయినారు. మరి ఇదే ఎలక్షనీరింగ్ ఇలాగే జరిగి, ఇదే పొలిటికల్ సిస్టమ్ ఇలాగే జరిగితే మరి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు పీఎం ఎలా అవుతారంటారు? వీటన్నిటి కూడా నేను చెప్తున్నా కదా, ఎన్టీ రామారావుకి ఎదురు లేదనుకున్నారు, ఇందిరాగాంధీకి ఎదురు లేదనుకున్నారు, మమతాకి ఎదురు లేదనుకున్నారు. అదే ఈరోజు ఇతను కూడా ఇంకెదురు లేదనుకుంటా ఉన్నారు. వస్తుంది. ఆ రోజు పొలిటికల్ సిస్టమ్ వేరే, ఈ రోజు పొలిటికల్ సిస్టమ్ మారిపోయింది. మీరు అంటున్నట్లుగా ఈవీఎంలతోనే గెలుస్తున్నారని అంటున్నారు. మరి ఇదే ఈవీఎంలు ఎప్పుడూ ఉంటాయి. మోడీ షాలు ఉన్నంత వరకు ఈ ఈవీఎంలే ఉంటాయి. మరి ఈ ఈవీఎంలు ఉన్నంత వరకు నరేంద్ర మోడీ పీఎం అవుతాడు, కానీ రాహుల్ గాంధీ పీఎం ఎలా అవుతారు? మాకు 51% ఓట్లు వేసి వాళ్ళకు 49% ఓట్లు వేసినా కూడా వాళ్ళు గెలవగలుగుతా ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నది. కానీ ప్రజలు ఏ 60-70% ఓట్లు అంటే మొత్తం అన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోలేరు, అన్ని బూతుల్లో చేసుకోలేరు, అన్ని కాన్స్టిట్యున్సీలో చేసుకోలేరు. సో దానికి మించి వస్తుంది. నిన్నటి రోజు ఏం జరిగింది? 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు తమిళనాడులో ఇచ్చినారు. ఎవరు ఇచ్చారు? 2 పార్టీలు, డిఎంకేను ఏఐడిఎంకే 2,000 నుంచి 10,000 వరకు ఇచ్చినారు. ఇతను డబ్బులు కూడా ఇవ్వనటువంటి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టినటువంటి చోటు కూడా ఉంది. సో దానికి కాదని కూడా జనం ఓటేశారు కదా. సో ఇవన్నీ జనంకి ఆ విసుగెత్తి ఇదేమైపోతుంది, నా దేశం ఏమైపోతుంది, ఇది మంచిది కాదు అని వాళ్ళు రియలైజేషన్ వచ్చిన రోజున, సో ఆ రియలైజేషన్ తీసుకుని రావాల్సిన బాధ్యత ఒక్క కాంగ్రెస్ పార్టీది కాదు, లేకపోతే ఓడినప్పుడు జగన్ కాదు, ఓడినప్పుడు చంద్రబాబు నాయుడు కాదు, అన్ని పార్టీలు కూడా ఇది ఈ విధంగా ఉండాలి. యాక్చువల్ జనం ఏదైతే ఎవరిని గెలిపిస్తాడో ఎవరిని ఓడిస్తాడో అన్నట్టు. సో అది ఫ్రస్ట్రేషన్ ఎక్కడికి పోతా ఉంది. నిన్నటి రోజు ఆమె అంటుంది, సరే ఏ విధంగా అయితే ఓడింది, నేను దిగను. ఏమది? మమతా బెనర్జీ ఏమది? ఎక్కడ పోతుంది ఇది? నేను రాజీనామా చెయ్యను, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? సో అది దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యూత్ మీద ఉంది. యూత్ షుడ్ రివోల్ట్. ఇప్పుడున్న జెన్జీ కోరుకుంది కాబట్టే టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ నోటు బలం లేకోకుండా ఓటు బలంతో అయ్యాడు. ఈ మార్పు ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందని ఊహించవచ్చు అంటారా? ఈ జెన్జీ నిజంగా ఇది కోరుకుంటుందా మన ఏరియాలో?
తప్పకుండా వాళ్ళ ప్రత్యామ్నాయం కనబడడం లేదు కాబట్టి, ఇంకా మేము కూడా అంత ఎదగలేదు కాబట్టి, ఇంకా ఎవరు కనబడడం లేదు కాబట్టి ఉంది. అది అసాధ్యమని అనుకోవడం కూడా తప్పు. సూనర్ ఆర్ లేటర్, అది ఈ ఎలక్షన్కా ఇంకో ఎలక్షన్కి ఇంకొక ఎలక్షన్కి, ఈ ఇద్దరు వద్దురా బాబు ఈ రాష్ట్రానికి చాలు, వీళ్ళు ఇద్దరు కూడా ముంచుతా ఉన్నారు ఈ రాష్ట్రానికి అని వాళ్ళకి తెలుసు. అయినా ప్రత్యామ్నాయం లేకుండా చూస్తూ ఉన్నారు, చాలామంది చూస్తూ ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయమైనటువంటి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ కూడా మార్పు వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు సార్? లేదు, ఇప్పుడు రాజకీయాల్లో లేరు అతను. ఇప్పుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి ఆయనకు నేను పీసీ ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు హీ వాజ్ ఇన్ కాంగ్రెస్. తర్వాత అతను కూడా హీస్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఓకే. అయితే భవిష్యత్తులో రాజకీయాల్లో మార్పు అయితే తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు ఓడిపోయిన పార్టీ ఇప్పుడే నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి అంటే కింద నోట్ల కట్టలున్న రేసు గుర్రాలు కావాలని అప్పట్లో ఎంపర్లాడుతున్నారు. అంటే వచ్చే ఎలక్షన్స్కి మనం ఇంకా ఎక్కువ ఖర్చు పెడితేనే గెలుస్తామని అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇప్పటి నుంచే డబ్బులు వెనక్కి వేసుకోవడం చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఓటుకు నోటు లేకోకుండా రాజకీయం జరుగుతుందంటారా? జరగడం లేదు, ఇప్పటికైతే జరగడం లేదు. కానీ నిన్న తమిళనాడులో జరిగింది. కానీ ఆంధ్ర రాజకీయాలు భిన్నంగా ఉన్నాయన్నమాట. నువ్వంటే నేను, జగన్ అధికారంలోకి ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు. పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో అదే అంటాడు, జగన్ని రానివ్వను పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడే సీఎం అని గట్టిగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. మరో 15 ఏళ్ళు సీఎం చంద్రబాబు నాయుడే ఉంటాడు, జగన్ని రానివ్వను అని గట్టిగా చెప్తున్నాడు. మరి ప్రత్యామ్నాయం ఎదిగే అవకాశం ఎక్కడుందంటారు? వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఈ నెక్స్ట్ ఎలక్షన్కి వస్తుంది నేను చెప్పాను, కానీ తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇదే ఇప్పటికే మీరు కాలాతీతమైన మీరు ఏ రాజకీయ పార్టీకు మీరు వంతు పాడినటువంటి ఒక న్యూట్రల్గా ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్గా మీ యూట్యూబ్ నడుపుతూ ఉన్నారు. మీ అబ్జర్వేషన్లోనే జనం ఏ విధంగా ఉండేటువంటి యూ టు నో పీపుల్ వాంట్స్ అన్ ఆల్టర్నేట్ అని చెప్పేసి ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు. ఇదే విత్తనం, చెట్టు ముందా విత్తనం ఉందా? సో ప్రత్యామ్నాయం చూపించగలిగేటువంటి వ్యక్తో పార్టీనో లేకపోతే ఒక పార్టీల సమూహమో ముందుకు వస్తుందా, లేకపోతే జనమే ఆ విధమైనటువంటి తిరుగుబాటు చేస్తారా అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. వైసీపీ ఎంపీలకు రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది అంటారా? ఆ 3 పార్టీల ఎంపీలకు జనం ఓట్లు వేయకూడదు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఎమ్మెల్యేలు కాదు, పక్కన పెట్టండి, ఎంపీలకైతే ప్రతి ఓటు మన చూస్తాను కదా మీరు. మా ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వచ్చినటువంటి ఓట్లు చూస్తే మా ఎంపీల ఓట్లు బాగా వచ్చాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో కూడా 50, 60, 70 లక్ష ఓట్లు, 1.5 లక్ష ఓట్లు కూడా వచ్చినాయి కదా మాకు. సో పీపుల్ వాంట్స్, ఎందుకంటే వాళ్ళు కూడా అర్థమైపోయింది ఈ 3 బీజేపీ 4 కలిసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినారు. కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇక్కడ మేలు జరుగుతుంది అని మొన్న కూడా వాళ్ళు దే ఇండికేటెడ్ అక్కడికి వచ్చి ఆగిపోయింది. అది ముందుకు పోవాలి. కాంగ్రెస్ పార్టీకి పూర్వం రావాలన్నా, కాంగ్రెస్ పార్టీ జెండా పాతాలన్నా నన్ను పీసీసీ అధ్యక్షుని చేస్తే అది సాధ్యమవుతుందని మీ మాజీ ఎంపీ హర్ష కుమార్ పదే అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఒకసారి ఆలోచించి అదని పీసీసీ పగ్గాలంటే ఇవ్వచ్చు కదా? కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు. రాష్ట్రాలు కానీ దీని కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు రివ్యూ చేస్తూ ఉంటారు. మరి ప్రస్తుతానికైతే అటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు మార్పు ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. బట్ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటే హర్ష కావచ్చు, ఎవరైనా కావచ్చు. గతంలో నేనైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. మీరు రాజకీయాల్లో పోటీ చేయనంటున్నారు కదా, ఇక పీసీసీ ఏం చేస్తారు? మీరు బలవంతంగా సిడబ్ల్యూసీ ఇచ్చారు మీకు, ఓకేనా? ఓకే సార్. అంటే గతంలో మీరు పనిచేసినప్పుడు ఉన్న సిస్టమ్కి ఇప్పుడున్న సిస్టమ్కి తేడా ఏంటి? చట్టసభల్లో ఆ రోజుకి ఈ రోజుకి ఎలా ఉంటున్నాయంటారు? డిటేరియేట్ అవుతోంది బ్రదర్. కేవలం చట్టసభలే కాదు, సారీ టు మెన్షన్, ఈవెన్ న్యాయస్థానాల్లో వస్తున్నటువంటి తీర్పులతో మొదలుకొని ఈడీ, సిబిఐ, మిగిలినటువంటి అన్ని ఐటీ, లేక మీరు పేర్కొన్నటువంటి చట్టసభలు, మీరు మిగిలినటువంటి సిస్టమ్స్ అన్నిట్లో కూడా డిటీరియరేషన్ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. వాల్యూస్తో
ఉన్నటువంటి నిర్మాణమైనటువంటి వ్యవస్థ మనది. వాల్యూస్తో కొన్ని తరతరాలుగా యుగాలుగా ఉన్నటువంటి దేశం మనది. సో ఇవన్నీ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో వీటన్నిటి కూడా ఈ సంస్థలు కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంస్థలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ 1947 ముందు తర్వాత కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం నిన్నగాక మొన్న మీరు చూస్తారు కదా, మహిళా బిల్లు అనే పేరు పెట్టినారు. ఎంత మాకిరి అండి! కనీసం గ్రామ పంచాయతీల్లో అయినా అటువంటి తీర్మానాలు పెడతారండి? అరే 23లో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడే మహిళా బిల్లు నాకు అర్థం కాదు. నీవు మహిళా బిల్లు అనేది ముందుకు పెట్టి నీవు సీట్లు పెంచుకోవాలని నీకు ఎక్కడైతే బలం ఉందో నీకు అప్పుడే అనుమానం వచ్చింది, నెక్స్ట్ రానని చెప్పి మొన్ననే నీకు 2 ఊతకర్రలు ఇచ్చినారు. నీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఊతకర్ర, బీహార్లో ఒక ఊతకర్ర, లేకపోతే కూలిపోయేవాడివి. మళ్ళీ 860 సీట్లు చేసుకుంటే అక్కడనే దీంతో ఈ రాష్ట్రాలతో అవసరం లేకుండా అవుదామనే కదా. వీటికి కూడా ఇంత జరుగుతూ పోతా ఉంటే మనం చూస్తూ ఉండడం మంచిది కాదు. డెఫినెట్గా మీరు చెప్పినట్టు చట్టసభను కూడా ఎంత హాస్యాస్పదంగా చేస్తున్నారు. అటువంటి వాటికి సపోర్ట్ ఇచ్చేటువంటి మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎట్లా సపోర్ట్ చేస్తారు? సో వీటికి టూత్ అండ్ నెయిల్ నిజాయితీగా ఫైట్ చేస్తున్నటువంటి ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఏమీ భయపడ్డాడు. అతను ఎందుకు ఎవరికి భయపడతాడు? ఈ రోజుకు దాదాపు అతను నాకు తెలిసి ఒక 250 260 ప్రెస్ మీట్లు పెట్టి ఉంటాడు. అతను 200 పైన ప్రెస్ మీట్లు పెట్టి లిఖా 10 పేజీ లిఖా ఆయా 2 మార్క్ ఆయా అంటే ఎట్లా? ఇంతవరకు ప్రధాని మీ దగ్గర కూర్చొని ఎవరో మీ దగ్గర కూర్చొని మీ ప్రశ్న అంత కాలండి, చిన్నవాళ్ళం మేము. మీకు సమాధానం చెప్పలేడు అతను ఉంటాను, మీకు సమాధానం చెప్పలేడు ఉంటాను నేను. కానీ 3 సార్లు పిఎం అయ్యారు కదా, అంతే. 250 సభలు పెట్టి ఆయన ఒకసారి మ్యానిపులేషన్స్. ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఎనీ ప్రైమ్ మినిస్టర్, ఈవెన్ డిక్టేటర్స్ ఉన్న చోటు కూడా ప్రెస్ అడ్రస్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఖచ్చితంగా చేస్తారు. అంటే 20 మంది ప్రెస్ వాళ్ళతో నువ్వు ఫేస్ చేయలేవే, నువ్వు 20 మంది ప్రెస్ వాళ్ళతో ఫేస్ చేయలేవే, నిజాతికి వచ్చి ఫేస్ చేయి. వద్దు, ఏమో వద్దు. ఆయన చెప్పేది మన్ కీ బాత్లో చెప్తుంటాడు కదా, 1 to 1 నేను రాసిచ్చేది, నువ్వు అడిగేది, అవి చెప్పేది. మొత్తం ప్రిపేర్డ్ కదా, అట్లా కాదు కదా. సో అదంతా అంత డొల్లా అండి. ఇట్ ఈస్ ఏ బెలూన్. ఎప్పుడు పిన్ను కొడుతుందో ఎప్పుడు పోతుందో. ఆ పిన్ ఎవరు? ఇట్స్ ఏ $1 billion క్వశ్చన్. అంతే. ఆ పిన్ ఎవరు తెలియదు. పిన్స్ చాలా పిన్స్ ఉన్నాయి. 100 మాగదులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ బెలూన్ పెన్ను ఎవరు వాళ్ళు? ఇదే ఆంధ్రాలో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, నిన్న మొన్నటి వరకు ఒరిస్సాలో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు బాగా దెబ్బతిన్నారు. బీజేపీతో స్నేహం చేసిన పార్టీ ఎవరన్నా ఇప్పుడు బాగున్నారా? అందరూ మునిగిపోయినారు కదా. అందరూ పంజాబ్తో మొదలుకొని, మహారాష్ట్రతో మొదలుకొని, ఈరోజు తమిళనాడుతో మొదలుకొని అందరూ నెక్స్ట్ వంతు ఆంధ్రకు వస్తుంది. ఈ ముగ్గురు కూడా ముంచేవరకు అతను నిద్రపోవడం. ఆంధ్రప్రదేశ్ ముందు ఇప్పుడు కర్ణాటక విషయం వస్తే 2022 సరిగ్గా 20 నెలల తర్వాత అనుకుంటా ఎన్నికలు రాబోతున్నాడు. అంటే ఈరోజు డీకే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో తిరిగి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుందా, లేదంటే బంగారు పల్లెంలో పెట్టి బీజేపీకి ఏమన్నా విజయం ఇచ్చేస్తారా? ఒకటి, ఈ బై ఎలక్షన్స్ అనేది ఒక లిట్మస్ టెస్ట్. అదే మొత్తం అని కాదు, కానీ అదొక లిట్మస్ టెస్ట్. ఇంతవరకు జరిగిన ప్రతి బై ఎలక్షన్లో కూడా కాంగ్రెసే గెలుస్తూ ఉంది. అక్కడ కాంగ్రెసే గెలుస్తూ ఉంది. సో అది ఉంది తప్పకుండా. ఈ ఇంటర్నల్ ఫైట్ ఏమి కాంగ్రెస్ ఎప్పుడు కూడా అదేదో ఒకటి తేల్చొచ్చు కదా. ఆ రోజు వాళ్ళకు నిజంగా నువ్వు 2.5 అని చెప్పినారా, చెప్పలేదా, లేదా చెప్పింటే దాన్ని చేయడము, లేకపోతే చెప్పినా కూడా ఇప్పుడు కాదులే అని చెప్పడము అనేది లేకుండా ఉంది. అక్కడ ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా ఇద్దరు కావాల్సిన వాళ్ళు కాబట్టి అతను కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ కాంగ్రెస్లో సోఫార్ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చూడు, మొన్న
దీనిలో ఏది దావణగిరిలో కాంగ్రెస్ డెఫినెట్గా ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ని, అక్కడ ఏదో ఒక పార్టీ ఉంది, మన దగ్గర ఎంఐఎం ఉన్నట్టు ఒక పార్టీ ఉంది, వాడిని పెట్టి పోయినసారి కూడా వాడు కంటెస్ట్ చేశాడు, కానీ వాడికి వచ్చింది 2,000 ఓట్లే. కానీ ఈసారి 22,000 ఓట్లు 23,000 ఓట్లు వచ్చినాయి. బట్ స్టిల్ కాంగ్రెస్ వన్ విత్ 6,000 ఓట్స్. ఆ 20,000 ఓట్లు కాంగ్రెస్ యాక్చువల్గా అవి వచ్చింది. సో ఈ మ్యానిపులేషన్స్ చేస్తున్నారు. అక్కడ ఆ 2 పార్టీలు కలుసుకున్నాం కాబట్టి మేము ఏదో అయిపోతామనేటువంటి దాంతో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా క్రైసిస్ ఉంది అక్కడ విత్ ఇన్ బీజేపీ. కానీ యడ్యూరప్ ఉన్నప్పుడు వేరు, యడ్యూరప్ కొడుకు వచ్చిన తర్వాత అక్కడ అంత సఖ్యత లేదు. అక్కడ కూడా బాగా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కంటే చాలా ఎక్కువగానే, అంటే రూలింగ్ కనిపిస్తుంది అండ్ అపోజిషన్ కనపడడం లేదు, కానీ చాలా విభేదాలు అక్కడ కూడా ఉన్నాయి. ఈవెన్ రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్సే జరిగితే బిట్వీన్ అగైన్ జనతాదళ్ అండ్ బీజేపీ కూడా అక్కడ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. యాజ్ ఆఫ్ నౌ నేను అనుకుంటాను, యాజ్ ఆఫ్ నౌ మళ్ళీ 20 నెలల తర్వాత ఎట్లుంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ స్టిల్ సేఫ్ ఇన్ కర్ణాటక. సార్ ఏపీలో ఒక చిన్న విషయం సార్, ఇప్పుడున్న ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా గారికి మీకు మంచి సఖ్యత ఉందా సార్? గ్యాప్ ఏమైనా ఉందా? ఎందుకుంటుంది? తండ్రి సమానులైన రఘువీరారెడ్డి గారికి అంత గౌరవం ఇస్తారామే పిసిసి అధ్యక్షురాలుగా? డెఫినెట్, ఖచ్చితంగా ఇస్తారు సార్. ఓకే సార్, ఇంకా పక్కన సిస్టమ్ గురించి మనం తీసుకుంటే జస్టిస్ లక్ష్మణ్ గారు కావచ్చు, పరకాల ప్రభాకర్ గారు కావచ్చు, డీజీ హోదాలో రిటైర్డ్ అయిన ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, మీ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ సపరేట్ వేదికలలో సిస్టంలోని లోపాల గురించి మాట్లాడుతుంటారనమాట. మరి రఘువీరారెడ్డి గారు ఆ దిశగానైనా ఎందుకు మాట్లాడలేవడం లేదు అంటే ఏమంటారు? నేను ఎప్పుడే కానీ హాఫ్ హార్టెడ్గా ఏది పని చేయను. నేను నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా చేయాలంటే పూర్తి దిగుతా చేస్తాను. దానిలో సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకపోవచ్చు, అటు కాకుండా ఇటు కాకుండా చేసేటువంటి ఉండదు. అందుకోసమే నేను పార్టీ చెప్పినటువంటిది నేను చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని చాలా దగ్గరగా చూశారు, ఆయన మనిషిగా ఉన్నారు, మీరు తనయుడిని చూస్తున్నారు కదా, ఇద్దరిలో ఉన్న తేడాలు ఏమైనా గమనించారా? చాలా తేడాగా. ఏమా తేడాలు? అతను కాంగ్రెస్కి వ్యతిరేకి, అంతే, అది వేరే పార్టీ వ్యక్తిగతంగా చెప్పడం ఇంక అంతే కదా, ఇంకంతకంటే ఇంకేముంది. అతను కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి గారు స్వయాన నాతో అతను 2006లో అతను ఓడించడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీనే ప్రయత్నం చేసి డక్కా ముక్క తిని 5,000 ఓట్లతో ఆ రోజు ఎంపీగా గెలిచిన సందర్భంలో, అప్పుడు నేను నెక్స్ట్ 2-3 మంత్స్లో కడపలో ఏదో ఒక పార్టీ వ్యవహారాల మీద నేను అక్కడ అబ్జర్వర్గా పోయినప్పుడు ఇదే సాయి ప్రతాప్ గారు ఉన్నారు, అతనితో కూడా మాట్లాడి అతనే ఉన్నారు. వాళ్ళ మీద వచ్చిన ప్రెషర్స్ అన్నీని కాదు, అతను ఒక రీజనల్ పార్టీ ఫ్లోట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ నాతో చెప్పిన అడగండి మీరు కూడా. అప్పుడు ఉన్న ప్రాంతీయ పార్టీ పెట్టాలని, ప్రాంతీయ పార్టీ పెట్టించాలి, అతనితో అంత ప్రెషరు రాజశేఖర రెడ్డి గారి మీద. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా హీ వాజ్ వెరీ గ్లోరియస్ లీడర్ కదా, బాగా ప్రభావం. 1996 తర్వాత అతనితో కాంగ్రెస్లో ఉంటే కాదు, కాంగ్రెస్ ఎదగనివ్వరు, కాంగ్రెస్ కష్టం అని చెప్పేసి 2006 తర్వాత చాలా ప్రెషర్స్ వచ్చినాయి అతని మీద. వచ్చినా కూడా అప్పుడు అతను ఎంత దీనిగా చివరికి విజయభాస్కర్ రెడ్డి గారు అతనికి అంత విభేదాలు సృష్టించే ప్రయత్నాలు కొంతమంది చేసిన, మళ్ళీ 98లో మళ్ళీ కలుసుకొని 98 నుంచి మళ్ళీ కంటిన్యూస్గా చేసి. సో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వినహా అతనికి ఏం తెలియదు, పక్కింటిది ఏం తెలియదు, తన ఇల్లు అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటిని వదిలేసి ఇంటికి ఇది నాది కాదు అని చెప్పేసి పోయి బీజేపీ ఇంటికి అనబోయారు, ఇంటికి అగ్గి పెట్టారు, ఏమో అనబోయారు. సరే మొత్తం కంప్లీట్ చేస్తే బాగుంటుంది కదా, మొత్తం వెళ్ళిపోయినారు కదా. ఓకే, మొత్తం వెళ్ళిపోయినారు కదా, అంతే తేడా అంటారు. సో అతను కాంగ్రెస్ వ్యతిరేకి. పాత విషయం చెప్పుకుంటాడు కదా టైం అండ్ అగైన్, నేను కాంగ్రెస్ వ్యతిరేకి, బీజేపీ వ్యతిరేకి ఇంతవరకు చెప్పుకోలేదు. కాంగ్రెస్ వ్యతిరేకి మాత్రమే. పాత విషయం ఒకటి అడిగి కొత్త విషయాల్లో ఒక 2 ప్రశ్నలతో ముగిస్తాను సార్.
రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత తప్పని పరిస్థితుల్లో పెద్ద ఆయన రోషయ్య గారిని సీఎం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కలిసి ఏడాది కాలం తర్వాత మళ్ళా ఒక మేధోమదనం రోషయ్య గారిని తప్పించే వయోభారము ఆయన తప్పించాలి, కొత్త వారిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టడం. చాలామంది యోధానోధులంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు మీ పేరు వినిపించలేదు, కానీ రామనారాయణ రెడ్డి గారు, బొత్స గారు అందరూ కూడా ఉరకలేశారు. ఆయన యాగాలు చేశారు ఒకటిసారి నెల్లూరులో సీఎం కావాలనేది. అంత జరిగినా కూడా ఇంతమంది, మీరు కూడా సీనియరే, అప్పటికెందుకు కోట్ల గారి క్యాబినెట్లోనే మీరు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మీరు సీనియర్ ఉన్నారు, కానీ సీఎం అవుతారని వినిపించలేదు. వాళ్ళందరూ పేర్లు వచ్చాయి పైకి, మీదందరూ సీనియర్లు ఉండగా 2004లో చీఫ్ విప్, 2009లో స్పీకరు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడము సోనియా గాంధీ గారి చూపు ఎందుకు పడింది అంటారు? కిరణ్ కుమార్ రెడ్డిని అడగండి, అతను ఉన్న వాస్తవం చెప్తాడేమో కనుకోండి. ఆయన చెప్పకపోతే ఇంకో చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. జైపాల్ రెడ్డి గారు అయింది త్రాస్ ఇటు ఈయన ఇట్లా పైకి పోతున్నారు, కిరణ్ కుమార్ గారు త్రాస్ వేశారు ఇప్పుడు టీవీలో టెక్నాలజీతో. ఈయన జైపాల్ రెడ్డి కింది ఈయన పైకి వెళ్ళిపోయారు త్రాస్. ఇట్లా అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? సోనియా గాంధీ గారి చూపు ఆయన మీద పడ్డానికి బలమైన కారణం ఏంటి సార్? నాకు తెలియదని కాదు, నాకు తెలుసు సార్, తెలియదని కాదు, నేను చెప్పడం కరెక్ట్ కాదు. కిరణ్ కుమార్ రెడ్డిని మీరు అడగండి. ఆయన మీడియా దూరంగా ఉంటున్నారు సార్, ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. ఆయన అతనికి యాక్టివ్ పొలిటీషియన్ కదా, కరెక్ట్. ప్రెస్ మీట్లు ఇస్తున్నారు తప్పితే 1-to-1 ఇవ్వట్లేదు కదా. నేను అడిగా 2-3 సార్లు ఇంటర్వ్యూ, వద్దు నాగరాజు అన్నారు. ప్రెస్లో ఉన్న పోయి జనరల్ ప్రెస్లో ఉన్న పోయి అది అడిగి అది కనుక్కోండి. ఒకవేళ చెప్పకపోతే అప్పుడు నేను చెప్తాను. అంతేనా సార్? సరే సార్. అయితే ఇంకొక విషయం అయితే మీరు స్ట్రైట్గా చెప్పాలా. దివాకర్ రెడ్డి గారు కూడా సీనియర్ అసలు ఈ జిల్లాలో. 2009లో రాజశేఖర రెడ్డి గారు రెండవసారి సీఎం అయిన తర్వాత మీకు శైలజానాథ్ గారికి మంత్రి పదవులు వచ్చాయి. ఒక సీనియర్ పొలిటీషియన్, రాజశేఖర రెడ్డి గారి కన్నా వయసులో పెద్దవారు. దివాకర్ రెడ్డి గారిని ఎందుకు తప్పించారంటారు? అప్పుడు ఇక్కడ నుంచి ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో అతనికి చాలా ఫిర్యాదులు పోయినాయి. ఎవరి మీద? దివాకర్ రెడ్డి గారి మీద. ఫలానా కాన్స్టిట్యున్సీలో ఇతను పార్టీకు వ్యతిరేకం చేస్తాడు అనేటువంటి పోయినాయి. అంతేకాకుండా అప్పుడు ఎలక్షన్లో ఎవరైతే ఓడిపోయినారో అది 3-4 చాలా తక్కువతో ఓడిపోయినారు. 100లో 1000-2000తో ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా పోయి వాళ్ళు అతనికి కంప్లైంట్ చేస్తారు. సో నాతో కూడా అతను డిస్కస్ చేసినప్పుడు నేను కూడా జరిగినటువంటి విషయాలు చెప్పి ఎట్లా ఉంటుంది నెక్స్ట్ డే కౌంటింగ్ ముందు నాతో మాట్లాడితే ఏం పరిస్థితి అన్నీ నేను చెప్పడం బాగుండదు. ఆ రోజు చెప్పింది ఏం పరిస్థితి అంటే ఒక 8 గెలుస్తామన్నా అని చెప్పిన. ఏం చెప్తాను, మొన్న వచ్చిన జనం ఎప్పుడూ నేను చూడలేదు అనంతపూర్లో, స్టేట్లో ఎక్కడా రాలేదు అంతమంది వచ్చి. యు ఆర్ నాట్ కరెక్ట్, 11-12 సీట్లు గెలుస్తాను అని అన్నారు. సరే అంతా అయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కౌంటింగ్ అంతా అయిన తర్వాత అంతకుముందు అతనికి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ లేకపోతే అతనికి కడప కంటే అనంతపూర్లో ఎక్కువ గ్రామాన అతను సొంత మనుషులు ఉన్నారు. ఏం జరిగింది అనేటువంటి కానీ ఎవరెవరు ఏ లీడర్లు ఆ రోజు బాగా దెబ్బతీసినారు అనేటువంటి దీనిలో అది పుట్టపర్త లేకపోతే ఇంకోటి ఇది రాప్తాడ లేకపోతే ఉరవకొండన ఇటువంటి కాన్స్టిట్యున్సీలన్నీ కూడా దెబ్బతీశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను తీసుకున్నటువంటి నిర్ణయం. అప్పుడు మీ మీద జేసీ వర్గం నుంచి కొన్ని విమర్శలు వచ్చాయి. మంత్రి పదవికి మీరు అడ్డుకున్నారు, మీరే ఏదో మోకాలు అడ్డారు అని కొంతవరకు రైవలరీ కూడా నడిచింది. అతను పెద్ద అని ఎప్పుడూ నేను గౌరవిస్తూ వచ్చినాను. ఇంతవరకు ఒకసారి అతనికి నేను వ్యతిరేకంగా మాట్లాడింది గతంలో మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మెట్టు గోవింద్ రెడ్డి తెలుగుదేశం తరఫున, తర్వాత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినప్పుడు తాడిపత్రిలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా ఇంకా మిగిలిన కొన్ని చోట్ల మెట్టు గోవింద్ రెడ్డికి వేయించి వేయడమే కాదు, ఆ రోజు వాళ్ళందరూ కూడా జిందాబాద్ మెట్టు గోవింద్ రెడ్డి, జిందాబాద్ తెలుగుదేశం అనేటువంటి వీడియోలు అవన్నీ వచ్చినప్పుడు ఆ ఒక్కరోజు నేను మాట్లాడినాను వ్యతిరేకంగా. అంతకుమించి ఎప్పుడు మాట్లాడలేదు. మీ ఇద్దరు గ్యాప్ లేదు సార్. అనంతపురం జిల్లా అంటే అనంత వెంకటరామరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు ఆత్మ పరమాత్మ, ఆత్మ అంతరాత్మ. కేవీపీ రాజశేఖర రెడ్డి గారు ఎలాగో ఇక్కడ రఘువీరారెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు అలా ఉంటారు. వీళ్ళకి మధ్యలో
తోపుదుర్తి స్వర్గీయ భాస్కర్ రెడ్డి గారు అని అంటుంటారనమాట. మీ మధ్య అంత సఖ్యత, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత సఖ్యత, శరీరాలు వేరే కానీ ఆత్మ ఒక్కటే అన్నట్టుగా ఉంటారు. మరి అలాంటిది దివాకర్ రెడ్డి గారితో కాస్త గ్యాప్ అయితే వచ్చింది అనేది అంటారు సార్. గ్యాప్ నా విషయంలో ఆ ఒక్క ఇష్యూలో నాకు, ఎందుకంటే అది పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఈ పాటిల్ వేణుగోపాల్ రెడ్డి కూడా మీ వర్గమే అంట కదా. వర్గమే, అతనికి ఏంటి వర్గము. పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, దివాకర్ రెడ్డి, నేను, ఇతను అందరూ కూడా ఒకటే కదా, వెంకటరామరెడ్డి అందరూ ఒకటే కదా. కానీ అతనికి ఆ రోజు బహుశా అతను మంత్రి పదవి రాలేదనేటువంటి కోపంతో ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ అతను పాటిల్ వేణుగోపాల్ రెడ్డి వ్యతిరేకం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి ఆ ఒక్కదానిలో నేను ఓపెన్గా వ్యతిరేకించిన. లేకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా అతనికి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. దివాకర్ రెడ్డి గారి మీద ఇప్పటికీ మీకు గౌరవం ఉంది, ఫిక్స్ ఇది పక్క. పెద్ద ఆయన కదా, దాంట్లో పెద్ద ఆయనగా గౌరవం ఉంది. అయితే దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు వయసు మీద అయితే 8-10 వయసు దాటింది అనుకుంటాను. కొద్దిగా వృద్ధాప్యం కూడా వచ్చింది, ఇంటికే పరిమితమయ్యారు పాపం, అనారోగ్యంతో ఉన్నట్టున్నారు ఆయన. ఆయనను పరామర్శించడానికి వెళ్ళడానికి కూడా రఘువీరారెడ్డి గారు తటపటాయిస్తున్నారు. వెళ్తే ఏమనుకుంటారు, వెళ్తే ఎలాంటి వార్తలు వస్తాయి సోషల్ మీడియాలో అంతా అనేది ఒక అనేది ఉంది అంటారు. రీసెంట్గా ఒక నెల్లూరులో కార్యక్రమంలో కాదు, వ్యక్తిగతంగా దివాకర్ రెడ్డి గారిని వెళ్ళి మీరు పరామర్శించి వచ్చారా? నేను వెళ్ళాలి, అక్కను అతని ఇద్దరు కూడా నేను ప్రభాకర్ రెడ్డి కూడా మనం ఎప్పుడో మాట్లాడితే చెప్పాను. ఆయన ఇక్కడ తాడపత్రిలో ఉంటారు, ఎమ్మెల్యే కాబట్టి. ప్రభాకర్ రెడ్డి ఇక్కడ కూడా వచ్చిపోయినాడు కదా. ఓకే, ఇక్కడ కూడా వచ్చిపోయినాడు 2-3 సందర్భాల్లో, ఫంక్షన్లో కూడా కదా. మొన్న కూడా ఏదో విషయంలో ఫోన్లో మాట్లాడుతూ అన్న ఎట్లా ఉన్నారు అని కూడా అడిగినాను. వెళ్ళి చూస్తాను. అతను కూడా ఈ జిల్లాకు అతను చేయడానికి ఆస్కారం ఉన్నటువంటివన్నీ పొలిటికల్గా కానీ డెవలప్మెంట్గా కానీ చేస్తాడు కదా. చివరి ప్రశ్న సార్, కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టని కోట. అది 2024 ఎన్నికల్లో ఘోర ఫలితాలు. అసలుకి ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబానికి అంత చేదు అనుభవం ఎదురై ఉండదు అనుకుంటాను. అసలుకి ఎందుకు అలాంటి ఫలితాలు వచ్చాయంటారు వైఎస్ కుటుంబం ఉన్న ఆ ప్రాంతంలో? 99లో కూడా అదే జరిగింది కదా. ఓకే, మళ్ళీ ఇది ఎప్పుడు 2024 ఎందుకు పునరావృతమైంది? 99లో రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఎలక్షన్లో పిసిసి ప్రెసిడెంట్గా ఉండి అక్కడ మేము 8 ఓడిపోయినాం. అక్కడ 11 కదా ఉన్నది, కడప జిల్లాలో 11 ఉంటే 3 మాత్రమే మేము గెలిచినాం. 11 అప్పుడు కూడా 8 మేము ఓడిపోయినాం అప్పుడు కూడా. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, అప్పుడు కూడా జరిగింది. ఓకే, కేరళ, తెలంగాణ, కర్ణాటక, దక్షిణాది ఇన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు కదా సార్. ఈ ఊపుతో ఖచ్చితంగా 2029కి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా చెప్పగలరా? నాట్ జస్ట్ ఈ స్టేట్ల గురించే నేను చెప్పను, ఈ స్టేట్ల గురించే చెప్పను, మొత్తం ఎంటైర్ కంట్రీ ఈసారి రాహుల్ గాంధీ గారికి తప్పకుండా పట్టం కట్టాల్సినటువంటి బాధ్యత ఉంది, కడతారు కూడా. ఓకే, ఆ నమ్మకం, విశ్వాసం నాకుంది. అదే నమ్మకంతో ఉన్నాడు సార్. మొన్న లాస్ట్ ఎలక్షన్లో కూడా నాకుండింది. జస్ట్ లాస్ట్ విత్ చాలా తక్కువ 20 సీట్లతో ఓడిపోయినాము. ఈసారి కంఫర్టబుల్గా రాహుల్ గాంధీ గారు డెఫినెట్గా అధికారంలోకి వస్తారు, రావాలి. ఎందుకంటే ఈ దేశం కోసం అన్ని త్యాగాలు చేసినటువంటి ఆ కుటుంబం రావాలి. నెంబర్ 1, హీఈస్ ఎ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ లీడర్. ఈజ్ నాట్ కన్నింగ్ పాలిటిక్స్ చేసేటువంటి వాడు కాదు. అంతకుమించి మా స్వార్థం ఏమంటే అతను అయిన వెంటనే మాకు వడ్డించేవాడు మా వాడు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్నీ కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్నీ కూడా ఫస్ట్ గోల్లోనే మాకు వచ్చేస్తుంది. అది ప్రత్యేక హోదా కావచ్చు, మిగిలిన కావచ్చు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అధ్యాయం ఈ 4 పార్టీలు అనొచ్చు. కానీ అది డెఫినెట్గా ఈ ఆంధ్రప్రదేశ్ సంజీవిని అనేది చూపిస్తాం. ఓకే, వాట్ అబౌట్ 2029 ఏపీ సార్? 29 ఏపీ నుంచి కూడా ఇక్కడ నుంచి మొన్న కూడా మీ జయాపజయాలు పక్కన పెడతాం. మీరు మీ పార్టీ బోని కొడుతుందా లేదన్న విషయం మనం పక్కన పెడితే, కూటమి వర్సెస్ వైసీపీలో మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? నేనైతే బాగా కోరుకునేది అటువంటి ప్రయత్నాలు అన్ని వైపు మీరు చెప్పినారు. కొంతమంది న్యూట్రల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ ఇస్తున్నారు అని, కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రభాకర్ గారు ఇటువంటివి చెప్పినారు కదా. ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. వీళ్ళు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిపి గట్టిగా
మేము సక్సెస్ అయినాం. 99లో మేము ఓడిపోతూనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, అసెంబ్లీతో మొదలుకొని బయట కూడా మేము సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ అందరూ కలిపి 2004లో కొట్టాం. ఒక్క కాంగ్రెస్ పార్టీ విజయంగా కాదు, వీళ్ళందరినీ కలుపుకొని కొట్టాం. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇవన్నీ మిగిలినటువంటి పార్టీలు చిన్న చితగా ఒక కాన్స్టిట్యున్సీలో 2 కాన్స్టిట్యున్సీలు వీళ్ళందరూ కూడా కలుపుకొని అందరూ కలిపి చేస్తే ఒక ప్రయత్నం అంతా చేయాలి. వీ షుడ్ సీ హౌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్తో కూడింది. ఈ 2 పార్టీలు వద్దంటారా? ఎవరికి అవకాశం ఉందంటారు? ఇద్దరికి వద్దు. దే ఆర్ ప్రూవ్డ్ ఫెయిల్యూర్ కదా. ఈ రాష్ట్రానికి ద్రోహులోని ఇద్దరు నిరూపిత. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. బహుశా అతనికి ఏదైనా భవిష్యవాణి చెప్పింటే మాకు తెలుసు, కానీ అతను ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసు కదా. సో 3-4 ఏళ్ల కింద మాట్లాడింది ఇప్పుడు ఇది పక్కలో పెడితే ఎట్లా ఉంటుంది అతను. సో దాని గురించి వదిలే. కానీ బట్ స్టిల్ దే ఆర్ ఆల్ ఫెయిల్యూర్. దే ఆర్ ఆల్ మొత్తం ప్రధాని గారు ట్రంప్ గారికి అడుగులకు మడుగులు వస్తే వీళ్ళు మోడీ గారికి అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు. అలా అడగమని సార్. సరే, మెయిన్గా ఇంకా మెయిన్ స్ట్రీమ్ నుంచి మీరు కాస్త తప్పుకున్నా కూడా నియోజకవర్గంలో అంటే ముఖ్యంగా నీలకంఠాపురం గ్రామంలో మొత్తం చాలా యాక్టివ్గా ఉన్నారు. నీలకంఠేశ్వరుడి ఆలయం ఒకటి చాలా అద్భుతంగా నిర్మించారు. ఏం సార్ మీ సొంత ల్యాండ్లో కంటి ఆసుపత్రి నిర్మించి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారికి మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేశారు. చాలా అద్భుతంగా ఉంది అది. పెద్ద ఆలయం నీలకంఠేశ్వరుని ఆలయము, పక్కనే సరస్వతి అమ్మవారి ఆలయము, టీటీడీ కళ్యాణ మండపం అంటే మీ సొంత స్థలంలో టీటీడీ వారి సౌజన్యంతో అక్కడ ఒక అద్భుతమైన కళ్యాణం వల్ల వస్త్ర పరిశ్రమ ఒకటి, ఇలా ఇన్ని చేస్తున్నారు. ఏంటి సార్ అసలుకి ప్రశాంతంగా అనుకోండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అసలు? ఇంత పెద్ద పనులు పెట్టుకున్నప్పటి నుంచి ఏదో ఒక పని లేకపోతే మనం ఉండలేము. కొంతమంది పని చేయడానికి తప్పించుకోవాలి, మనకు పని లేకపోతే ఉండలేము, పని చేయాలి. సరే, అప్పుడు ప్రజలు దేవుడు అవకాశం ఇచ్చినాడు, పెద్ద చేయగలిగినాము. అక్కడ తాగునీళ్ళు, సాగునీళ్ళు, మరి రోడ్లు మరొకటో చేయగలిగినాము. ఇప్పుడు సరే ప్రజలు వద్దనుకున్నారు, సరే దేవుడు కూడా వద్దనుకున్నారు, పోయి ఊర్లో పని చేయరా అన్నారు. సో మా ఊరు వాళ్ళు కూడా ఇన్ని రోజులు నేను దూరంగా ఉన్నారు, వాళ్ళు కూడా దగ్గరగా ఉన్నాను. చిన్న ఏదో పంచాయతీలు అవి ఇవి చేసుకుంటూ అందరి భాగస్వామ్యంతో మా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఇవన్నీ మీరు చెప్పినటువంటి కంటి ఆసుపత్రి కానీ, లేకపోతే ఉపాధి కల్పించేటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ యూనిట్ కానీ, లేకపోతే ఈ టెంపుల్ కానీ, లేకపోతే కళ్యాణ మంటపం కానీ, ఒక విశ్రాంతిది కానీ, ఇవన్నీ కూడా మిగిలినటువంటి ఇంకా చాలా ఉన్నాయి గ్రామాలకు సంబంధించి చేసుకుంటూ. 400 జనాభా ఇంత చిన్న గ్రామంలో ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు సార్ అసలు. ఇది చాలామంది దూరం నుంచి ఎందరా ఇతని లైఫ్ ఇట్లా ఉన్నాడు అనుకుంటారు, ఇక్కడికి పోయిన తర్వాత అసూయపడతారు. ఇప్పుడు నాగరాజు కూడా అసూయపడతాడు, ఇంత రెచ్చగొట్టిన ఇతను ఏమి రావడం లేదు, ఇంత ప్రశాంతంగా ఉన్నాడు. అండ్ హ్యాపీ మనిషికి ఎప్పుడే కానీ మనం లైన్లు గీసుకోకుండా పోతే ఉడికే లేని దానికోసం ఆ రోజు చాచి చేయడం అనేటువంటి కరెక్ట్. దేవుడు అన్నీ ఇచ్చినాడు, అన్ని విధాల నా పర్సనల్ నా ఎదుగుదలకు, పేరు ప్రతిష్టలకు, కుటుంబానికి, గ్రామానికి నేను చేపట్టిన అన్ని కార్యక్రమాలు అన్నిటికి కూడా అతను ఇచ్చినాడు. ఇంకంతకంటే ఏం కావాలి? చాలా సింపుల్ జీవితం ఉంది సార్ మీది. నాకు తెలిసి ఒక్కసారి చట్టసభలో కంటే మామూలు జెడ్పీ చైర్మన్ అయితేనే ఆహా ఓహో అని ఉంటుంది. అసలుకి ఇంటి ముందు 10 వాహనాలు, ఇంట్లోకి వచ్చేసరికి ఫుల్ అబ్బబ్బబ్బా ఇంటీరియర్ అమ్యూనిటీ చూస్తే అసలు కళ్ళు వైర్లు గమ్ముతాయి. రఘువీర్ రెడ్డి గారి ఇంటికి నేను వస్తే నేను చాలా అనుకున్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్ నుంచి ఉన్నారైనా, ఎంత సీనియర్ మంత్రి, ఎంత పీసీసీ, అది ఆహా అంటే ఇంత చాలా సింపుల్గా, చాలా సింపుల్గా ఉంది సార్, చాలా సింపుల్గా ఉంది సార్. అసలుకి ఒక గ్రామీణ వాతావరణము, పక్కన పశు పోషణ, యువతల వ్యవసాయ క్షేత్రము, మధ్యలో ఇల్లు, చాలా ఇంత సింప్లిసిటీగా ఎలా ఉంటున్నారు అసలుకి అనేది ఒక అందరికీ కూడా అంతచిక్కని ఒక ప్రశ్న. నేను పుట్టింది ఇక్కడ, చదివింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. ఇది నేను ఎప్పుడు ఆర్భాటాలకు లేకపోతే సిటీ లైఫ్కు ఇంకో మోడీ ఇప్పుడు చెప్తున్నారు, మీరు ఎప్పుడో పాటిస్తున్నారు. ఇది ఆర్భాటాలు వద్దు, కొత్తగా వచ్చింది కాదు,
ఇట్స్ గోయింగ్. ఎలా సార్ మీ ఫ్రెండ్ అనంత వెంకటరామరెడ్డి గారితో టచ్లో ఉన్నారా? డెఫినెట్గా ఈ మై ఫ్రెండ్ ఒకవేళ పార్టీలు అతని పరిస్థితులను బట్టి అతను అట్లా పోయిండొచ్చు, కానీ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మీ శిష్యుడు శైలజానాథ్ టచ్లో ఉన్నారా? యా, హీస్ మై గుడ్ ఫ్రెండ్. ఇద్దరు విజయాన్ని కాంక్షిస్తున్నారా మీరు 2029 వైసీపీ నుంచి? వైసీపీ ఓడిపోవాలని చూస్తాను. వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి సార్? వైసీపీ వైసీపీ ఒకటే కాదు, ఆ రెండు మంచిది కాదు ఈ సార్. రాష్ట్రం. మీ ఇద్దరు ఉన్నారు సార్, ఒక మిత్రుడు ఒక శిష్యుడు ఉన్నారు సార్. నో మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమి? ఆ రెండు పార్టీలు ఈవెన్ తెలుగుదేశంలో కూడా నాకు మంచి స్నేహితులు ఉన్నారు. మీరు అజాత శత్రువు సార్, మీకు శత్రువులు ఎవరు లేరు. మీకు టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, జనసేన అన్ని పార్టీల్లో మీకు కావాల్సిన ఉన్నారు. బీజేపీ అందరూ ఉన్నారు అన్నమాట. అందరు కూడా నాకేం ఇబ్బంది లేదు. ఐ డోంట్ హావ్ పర్సనల్ నాన్ సెక్యులర్ గా ఉన్న నాన్ సెక్యులర్, ఐఎమ్ సెక్యులర్. అవును సార్, బీజేపీలో ఏబీవీపీకి పనిచేశారు మీరు. యూనివర్సిటీ స్థాయిలో ఏబీవీకి పనిచేసి విద్యార్థి విభాగం అనుబంధ సంస్థ బీజేపీకి, అంటే నాన్ సెక్యులరే కదా అది. మళ్ళీ సెక్యులర్ పార్టీలోకి వచ్చి ఎలా మెర్జ్ అయ్యారు మీరు అసలుకి? నాది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, జైలుకి వెళ్ళినటువంటి ఫ్యామిలీ. అప్పటి నుంచి మధ్యలో సూర్యప్రకాష్ రెడ్డి గారు, డిఎస్పి రెడ్డి గారు అని ఎమ్మెల్సీ ఉండేవారు. అతనితో స్నేహంతో ఏబీవీపీలో నేను ఎప్పుడు లేను, యువమోర్చాలో ఉన్నాను. ఒకరోజు ఈ జిల్లాకు, అనంతపురం ఉమ్మడి జిల్లాకు బీజేపీ ప్రెసిడెంట్గా కూడా అంటే డిక్లేర్ చేశాను నేను. కరెక్ట్ సార్. ఇది తీసుకోలేక, బాధ్యత తీసుకోలేక సేమ్ డే అతని దగ్గర పోయి ఇట్లా చెప్పి రిజైన్ చేశాను. వెరీ షార్ట్ పీరియడ్ ఐ వాజ్ దేర్. ఎస్, యు ఆర్ రైట్, ఐ వాజ్ దేర్. అప్పుడు ఇంకా విద్యార్థి దశలో ఉన్నప్పుడు, విద్యార్థి దశలో. చివరి ప్రశ్న సార్, చాలా హ్యాపీగా సాగిపోతుంది లైఫ్. మధ్యలో ఒక చిన్న సంఘటన, అదే మీ మిత్రుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు కాలం చేయడం ఎలా అనిపించింది? చాలా బాధేస్తుంది. అతను చెప్పాలంటే ఇంత పూర్వకాలపు పద్ధతులు ఉండేటువంటి వాడు. అంటే పూర్వకాలంలో ఎవరైనా వస్తే కొట్లాడుకొని వచ్చినా, ఏదైనా వివాదాలతో వచ్చినా ఓపికగా కూర్చొని పంచాయతీలు చేసి అవి చేసి ఇద్దరిని కలిపి చేసేటువంటి. మోర్ దెన్ దాట్ మాకు అనంతపురంలో మేము నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలో దాదాపు 200-300 హత్యలు అన్నీ జరిగినప్పుడు అప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా అక్కడ చూసినాం. సో అక్కడ అప్పుడు మా గట్టిగా నిలబడినటువంటి వాళ్ళు. ఆ రోజు నేను, వెంకట్రామ్, పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, తోపుదుర్తి భాస్కర్ రెడ్డి చాలా గట్టు పరిస్థితుల్లో నిలబడ్డాం. మాకంతా వారించి ఏం బుద్ధి ఉందా, ఎందుకు మీరు వస్తారా, మళ్ళీ ఇంటికి వస్తారా, మీరు అవసరమా మీకు ఇదని మా స్నేహితులు అందరూ కూడా చెప్పినప్పుడు కూడా భాస్కర్ కూడా భాస్కర్ అందులో ఫ్యాక్షన్తో దెబ్బతిన్నవాడు. వాళ్ళ తండ్రి గారు కూడా హత్య గావించబడినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మరక ఉంది కదా, పరిటాల రవిని చంపిన మరక కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా. భాస్కర్ రెడ్డి అన్నారు కదా, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాతో నిలబడినటువంటి వాడు. అది సరే, అతను కూడా జగన్ పార్టీకి పోయినాడు, దట్ ఈస్ డిఫరెంట్. ఆ కష్టంగా నిలబడినాడు కాబట్టి ఆ రోజు కవితమ్మను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాం. అతను చనిపోయిన తర్వాత మొన్న ఒక 1 month బ్యాక్ మళ్ళీ అనంతపురం పోతే ఆమె ఆప్యాయంగా పిలిచింది. ఆమె దగ్గరనే నేను, వెంకటరాము, మేమందరూ కూడా భోజనం కూడా చేసాం. చాలా బాధ కదా. అతను ఎట్లా చెప్పేవాడు, నీవు వెంకటరామ్ లేకుండా పోయింటే, హందిని నీళ్ళు రాకుండా పోయింటే, ఎందుకంటే దాంతో లబ్ధి పొందుతున్నటువంటి వాడు. డైరెక్ట్గా వాటరు అతను పొలం పక్కనే పోతా ఉంది. సస్యశ్యామలు ఈరోజు 100-150 ఎకరాల తోట పెంచుకుని